వెల్కమ్ టు టాక్ షో విత్ అరవింద్ కొల్లి. ఈరోజు మన అతిథి కాంగ్రెస్లో ఉండగానే బలమైన తెలంగాణ వాదన వినిపించారు. అనంతర కాలంలో 2014లో స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా ఘన విజయం సాధించి తెలంగాణ రాష్ట్ర తొలి క్యాబినెట్లో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఒక వివాదాస్పదమైన ఘటన నేపథ్యంలో ఆయన ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి బయటకు వచ్చారు. ఆయనే డాక్టర్ తాటికొండ రాజయ్య గారు. వెల్కమ్ టు మై షో. నమస్తే గారు. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో మీకు ఏమైనా అభ్యంతరం ఉందా? అభ్యంతరం ఏం లేదు, అన్ని నిజాలే కదా. రాజయ్య గారు అరవింద్, ఎలా ఉన్నారు? ఫైన్, థ్యాంక్ యూ. నియోజకవర్గంలో మిమ్మల్ని పట్టుకోవడానికి చాలా కష్టమైంది. 2 నెలల నుంచి ట్రై చేస్తే నియోజకవర్గం అని ఈ రోజుకు దొరికారు మాకు. అయితే ఉంటే ఊర్లో లేదా అసెంబ్లీలో, అది నా నినాదం. నియోజకవర్గమే నా దేవాలయం, ప్రజలే నా దేవుళ్ళు, మానవ సేవే మాధవ సేవ. ఈ లక్ష్యంగా ఉదయం నుండి సాయంత్రం వరకు ప్రజల మధ్యలో ఉంటూ వారి కష్టసుఖాలను పాల్పంచుకుంటూ ప్రభుత్వము ప్రవేశపెట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు చేరవేస్తూ వాళ్ళలో మమేకమై ఉంటాను. అందుకే బయట ప్రపంచానికి అంతకంటే ఎక్కువ కేసీఆర్ స్వయంగా చెప్పిన మాట ఏంటంటే, నీ నియోజకవర్గం మంచిగా అభివృద్ధి చేసుకో, నీ నియోజకవర్గంలో ఎవరు కూడా ఏలు పెట్టరు, నీకు కావలసిన పనులు నేరుగా నా దగ్గరికి రా, పనులు చేయించుకో అని చెప్పి వారు నాకు వాగ్దానం చేశారు. సో ఆ వాగ్దానం ప్రకారం నా మాట నేను నిలుపుకోవడం, ఆ రకంగా పనిచేస్తేనే ఇట్స్ ఎ మెరాకిల్. నిజంగా పనిచేస్తే గుర్తింపు వస్తుందనడానికి నిదర్శనం. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఓ రకమైన గుర్తింపు, మళ్ళీ ఉద్యమంలో తొలి దళితుడిగా అధికార కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే ఆనాడు తెలంగాణ మొత్తం తెలంగాణ రాజన్నగా పేరు వచ్చింది. రాజీనామా చేసిన తర్వాత 38,000, మళ్ళీ రెండోసారి 58,000 మెజార్టీతో గెలవడం, అటు తర్వాత ఉప ముఖ్యమంత్రి కావడం, ఆ రకమైన గుర్తింపు. మీరు అన్నట్టు పదవి పోయిన తర్వాత నియోజకవర్గాన్ని పట్టుకొని ఉంటే ప్రజలలో ఎలాంటి గుర్తింపు వస్తుందానికి నిదర్శనం, ముఖ్యమంత్రి గారు చేసిన సర్వేలో 98% తోటి కేసీఆర్ గారు, 91% తోటి కేటీఆర్ గారు, 88% తోటి హరీష్ రావు గారు. వాళ్ళు ముగ్గురు త్రిమూర్తులు నా దృష్టిలో. సో వాళ్ళ నియోజకవర్గాలు ఇక్కడుండైనా కూడా వాళ్ళు జీవోలు ఇచ్చే అవకాశం ఉంది. కానీ వాళ్ళ ముగ్గురి తర్వాత 86% తోటి స్టేషన్ గన్పూర్ ఉండడం 4వ స్థానం. వాళ్ళు ముగ్గురి తర్వాత నిజంగా చెప్పాలంటే 115 మంది ఎమ్మెల్యేలలో 15 మంది మంత్రులలో నేను మరి 4వ స్థానం ఉండడం, ఆ ముగ్గురి తర్వాత మొదటి స్థానం ఉండడం అంటే పనిచేసిన వాళ్ళకు గుర్తింపు ఉంటుంది అన్నదానికి నిదర్శనం. మనం ఉప ముఖ్యమంత్రి పదవి ఆ విషయాన్ని తర్వాత మాట్లాడుకుందాం. ప్రస్తుతం మీరు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి? ఈ 4 ఏళ్ల కాలంలో మీరు గత విషయానికి కాసేపు పక్కన పెడదాం. 2014 నుంచి ఇప్పటి వరకు మీరు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమం ఒక్క మాటలో చెప్పాలంటే, ప్రేత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పదే చెప్తారు. మొన్న 17వ తెలంగాణ ఆవిర్భావ దినం రోజు కూడా చెప్పడం జరిగింది. 100% మేనిఫెస్టోను పూర్తి చేసిన ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. ఈ 100% మేనిఫెస్టోను పూర్తి చేయడం అంటే అన్ని నియోజకవర్గాలు కలిస్తే, అన్ని మండలాలు కలిస్తే, అన్ని ఊర్లు కలిస్తేనే ఈరోజు మేనిఫెస్టో మొత్తం తెలంగాణలో అమలైనట్టు. సో దాంట్లో నా నియోజకవర్గంలో మరి కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన మేనిఫెస్టోలో అన్ని అంశాలు ఓన్ చేసుకోవడంలో, ఒకసారి ఉదాహరణకి ఒక రిజర్వేషన్ ఉన్నప్పుడు దాన్ని మనం ఉపయోగించుకోవాలి. అట్లాగే మేనిఫెస్టోలో ఏ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలకు చేరవేయడంలో నేను ముగ్గురి తర్వాత 4వ స్థానంలో అంటే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమం జరుగుతున్నాయి. ప్రత్యేకంగా నా నియోజకవర్గంలో ఇచ్చిన అనేక హామీలలో ఈరోజు గ్రామాలలో ఒక మోటు భాష ఉంటుంది, కలిసి వచ్చే కాలం వస్తే నడిసి వచ్చే కొడుకు వస్తాడని చెప్పేసి. నిజంగా నేను దాదాపు 34 సంవత్సరాలు పిల్లల డాక్టర్గా పనిచేసిన, వరంగల్ జిల్లా మొత్తంలో మొట్టమొదటి పిల్లల నర్సింగ్ హోమ్ పెట్టిన, జాతీయ స్థాయిలో ఉత్తమ డాక్టర్గా అవార్డు పొందడం జరిగింది. ఆ రకంగా రాజకీయాలకు రాగబడి తెలంగాణ రాష్ట్ర సాధన కోసము మరి కఠినమైన త్యాగపూరిత నిర్ణయం తీసుకోవడం, ఆ రకంగా తెలంగాణ రావడంలో
నా పాత్ర కూడా కొంత ఉందన్న దానికి ఇది చరిత్ర. అప్పట్లో మీరు కాంగ్రెస్లో ఉన్నప్పుడు బలమైన తెలంగాణ వాదం వినిపించిన అతి కొద్ది మందిలో మీరు ఒకరు. 100%. ఎందుకంటే ఆనాడున్న కాంగ్రెస్ పార్టీ ఫర్ తెలంగాణ అనే దాంట్లో నేను అధికార ప్రతినిధి నుండి ఆ క్రమంలో అందరికంటే ఎక్కువ రెస్పాండ్ అయింది. లేదా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ కూడా నన్ను ముందు ఉంచి మాట్లాడించే పరిస్థితి ఆ స్థాయికి ఎదగడం జరిగింది తెలంగాణ మోయడం వల్ల. దానికి నిదర్శనం కాకతీయ యూనివర్సిటీలో అందరి అధికార పార్టీ వాళ్ళకు చెప్పుల దండలు పడితే నాకు ఒక్కనికి మాత్రమే పూల దండలు పడ్డాయి. సో దట్ వాజ్ మై యాటిట్యూడ్ ఎట్ ద టైం. సో ఆ రకంగా గుర్తింపు పొందే క్రమంలో ఎప్పుడు కూడా వెనకాడలేదు. ఐ షుడ్ ఐడెంటిఫైడ్. అది ఏ పని చేసినా కూడా నా చిన్నతనం నుంచి వెళ్ళి కూడా ఏ పని చేసినా దాంట్లో గుర్తింపు. ఇట్స్ నాట్ దట్ సింపుల్ టు గెట్ ఐడెంటిఫికేషన్. దానికోసము నిరంతర కృషి, పట్టుదల, నిరీక్షణ, ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తూ ఉంటాను. జయాపజయాలు అన్నీ ఎప్పుడు అనుకూలంగా ఉండకున్నా కూడా నిరుత్సాహపడడం కానీ కాడక్కడే వదిలేసిపోవడం కానీ అట్లాంటి కార్యక్రమాలు చేయకుండా మనం ముందుకెళ్ళే క్రమం. ఆ రకంగా ఈరోజు గణపురంలో మేనిఫెస్టో విషయానికి వస్తే నేను ఇంతకుముందు చెప్పినట్టు నడిసొచ్చే కొడుకు అన్నట్టు అంతకుముందు అనేక ప్రభుత్వాలు వచ్చినాయి. టీడీపీ ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కానీ నేను వచ్చిన తర్వాత స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం మరో కోనసీమలా అయింది. గణపురంలో ఉన్నన్ని రిజర్వాయర్లు, ఆ రిజర్వాయర్లకు నీళ్లు రావడం, ఇవన్నీ కూడా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత 2009 తర్వాతనే స్టేషన్ గన్పూర్కి నీళ్ళు రావడం జరిగింది. నా దగ్గర ఉన్న అంటే ఒక్క నియోజకవర్గంలో 7 రిజర్వాయర్లు ఉన్నాయి. బహుశా ఏ నియోజకవర్గంలో తెలంగాణ మొత్తంలో ఎక్కడ ఉండకపోవచ్చు. ధర్మసాగర్ రిజర్వాయర్, స్టేషన్ గన్పూర్ రిజర్వాయర్, గండి రామారం రిజర్వాయర్, అశ్వరాపల్లి రిజర్వాయర్, చీటకోడు రిజర్వాయర్, తర్వాత నవాపేట రిజర్వాయర్, ఉప్పుగల్లి రిజర్వాయర్. ఇవన్నీ రిజర్వాయర్ల ద్వారా గణపురానికి, గణపూర్ దాటి బయటకు కూడా వెళ్తాయి. అదేవిధంగా ఇవన్నిటికి తోడుగా ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఒక ప్రాజెక్టు నా దగ్గరే మంజూరు చేయడం జరిగింది. మల్కపూర్ సమీపంలో లింగంపల్లి రిజర్వాయర్ దాదాపు 3200 కోట్ల రూపాయలతోటి 10.78 టీఎంసీ సామర్థ్యం కల ఒక పెద్ద రిజర్వాయర్ను పెట్టడం జరిగింది. అది పాకాల కంటే, రామప్ప కంటే, లక్నో ఈ 3 కలిస్తే కూడా వాటి అన్నిటికంటే పెద్దది. ఒకప్పుడు రాళ్ళు, రప్పలు, గుట్టలు, ఎత్తు ప్రదేశాలు, పీఠభూమి, తొండలు గుడ్డు పెట్టినటువంటి స్థలంలో ఇప్పటికి 7 రిజర్వాయర్లు, దానికి అనుగుణంగా ఒక పెద్ద రిజర్వాయర్, తల మీద కుండ లెక్క ఒక పెద్ద రిజర్వాయర్ రావడం నిజంగా నా పూర్వజన్మ సుకృతం. కారణం ఏంటంటే ఇంకా 50 ఏళ్ళు, 100 ఏళ్ళు, 200 ఏళ్ళ తర్వాత ప్రభుత్వాలు ఉంటాయి, ముఖ్యమంత్రులు ఉంటారు, కానీ గణపూర్ వరకు వచ్చేసరికి ఎమ్మెల్యేనే ఉంటాడు. ఊరికి సర్పంచ్ ఉన్నట్టు ప్రభుత్వము ముఖ్యమంత్రి గారు చేసినా కూడా సర్పంచ్ అప్పటి లెక్కనే చెప్తుంటారు. ఆ సర్పంచ్ ఉన్నప్పుడు చేసినలాట అంటారు. సో ఆ ఊరు పేరు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అయిందట అనరు యూజువల్గా. అట్లాగే గణపురం నియోజకవర్గము. ఇక్కడ ఒక అంశం చెప్పాలి. గతంలో మీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన ఆయన అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి కడియం శ్రీహరి గారు. ఆయన సమయంలో సాధ్యం కానీ కూడా మీరు చేశారని ఫీల్ అవుతున్నారు. అంటే నవ్వటానికి ఉంటుంది. మేమిద్దరం దాదాపు 20 సంవత్సరము వారొక పార్టీలో, నేనో పార్టీలో శత్రువులు లెక్క. రాజకీయ ప్రత్యర్థులం, తప్పకుండా ప్రత్యర్థులం. ఆ రకంగా పోటీపడి పనిచేయడం వల్ల ఆయన ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రి కాగలిగాడు, నేను తొలి ఉప ముఖ్యమంత్రి కాగలను. ప్రజానాయకుడికి, రాజకీయ నాయకుడికి ఇద్దరి మధ్యలో జరిగిన పోరాటంలో ఇద్దరం కూడా ఎదిగే స్థాయికి వచ్చినాం. ఆ స్థాయికి వచ్చినాం. 2003లో ఎలక్షన్లకు ముందు ఆఘమేఘాల మీద 2004 ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కడియం శ్రీహరి ఇరిగేషన్ శాఖ మంత్రిగా దేవాదుల కోసము హెలికాప్టర్లో పోయి శిలాఫలకాన్ని తీసుకుపోయి అక్కడ భూమి పూజ చేసి వచ్చారు. 17 నెలలు అయితే తట్ట మట్టి తీయకపోతే నేను పోయి అక్కడ పిండాలు పెట్టొచ్చాను. గుర్తుంది. ఎంత గొప్ప సన్నివేశం అంటే ఆయన కూడా గొప్ప చెప్పాడు. నేను దేవాదులకు నేను శిలాఫలకం వేసినాను, వారు చెప్తే నేను అంటారు. సో అప్పుడు తెలుగుదేశము ఆగమేఘాల మీద వేసింది, తట్ట మట్టి తీయలేదు, మేము పిండాలు పెట్టాం. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్న క్రమంలో పనులు మొదలుపెట్టి ప్రాధాన్యత అంశంలో తీసుకున్న ప్రాజెక్టులలో వైఎస్ రాజశేఖర రెడ్డి దేవాదులను కూడా తీసుకున్నారు.
ఆ రకంగా 2009 వచ్చిన తర్వాత మాత్రమే నేను వైఎస్ రాజశేఖర్ ముఖ్యమంత్రి, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పొన్నాల లక్ష్మి నేను పోయి మా ధర్మసార చెర్లకు నీళ్ళు తీసుకురావడం జరిగింది. అక్కడ నుండి గణపురం చెర్లకు నీళ్ళు తీసుకురావడం జరిగింది. అంటే నీళ్లు రావడం రిజర్వాయర్లకు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మాత్రమే రావడం జరిగింది. సో కాబట్టి ఈ సత్యాన్ని ప్రజలు గుర్తించుకుంటారు. ఇది ఎప్పటికీ ఉండిపోతుంది. ఎప్పుడు వచ్చినాయి ఇన్ని చెర్ల రిజర్వాయర్లు ఎప్పుడు వచ్చినాయి అంటే డాక్టర్ రాజయ్య ఎమ్మెల్యే ఉన్నప్పుడు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, అంతకుముందు వైఎస్ రాజశేఖర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు. కానీ ఎమ్మెల్యే మాత్రం నేను అనేది ఉంటుంది. అప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డిలో కావచ్చు, తర్వాత ఇప్పుడు కేసీఆర్ కావచ్చు. లైసెన్స్ చేసింది మీరే కాబట్టి 100%. ఎందుకంటే అదే కలిసి వచ్చే కొడుకు అనే ఉద్దేశం ఏంటంటే మొత్తము మొదలుపెట్టింది నేను కాదు, పూర్తి చేసి నేను కాకుండా కూడా నేనున్న సమయంలో అత్యధికంగా పనులు పూర్తయినాయి. ఈరోజు ఎక్కడ లేని విధంగా ఇప్పుడు ఎండాకాలంలో మొన్న 138 చెర్లు నింపగలిగినాం. ఇప్పుడు తొలకరి వానలు పడకముందే అక్కడ నాట్లేసుకునే పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఈరోజు అన్ని రిజర్వాయర్లలో ఒక్కొక్క రిజర్వాయర్లో 20 నుండి 25 కిలోల చేపలు అంత పెద్ద, అంటే నీళ్ళు ఎప్పుడు ఒడవయి కాబట్టి అన్ని రిజర్వాయర్లో పెద్ద పెద్ద చేపలు. తర్వాత అన్ని చెర్లల్లో నీళ్లు ఉంటాయి. సో దాంతో మత్స్య పరిశ్రమ విపరీతంగా అభివృద్ధి చెందింది ఎక్కడ చూసినా కూడా. అంటే ఇదన్నీ కూడా గొప్పగా చెప్పుకోవడానికి గణపురం నియోజకవర్గం ఉంది. సో అదేవిధంగా నేను ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు క్యాబినెట్ సబ్ కమిటీకి R&B PR రోడ్లకు నేను చైర్మన్గా ఉంటే ఆ రకంగా మొత్తం ఎన్ని PR రోడ్లు ఉన్నాయో అన్నిటినీ రెన్యువల్ చేసుకోగలిగాను. అంటే రోడ్లు అద్దంలో మెరిసే పరిస్థితి. తర్వాత అన్ని సింగిల్ రోడ్ ఉన్నాయని, డబుల్ రోడ్ ఉన్నాయని 4 lanes 4 ఉన్నాయి, 6 lanes చేసుకున్న మండల్ టు మండల్ కానీ, మండల్ టు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ కానీ, కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్కి ఉన్న రోడ్లన్నీ కూడా పనులు జరుగుతూ ఉన్నాయి. కొంత ఏజెన్సీ వాళ్ళ అశ్రద్ధతోటి కానీ అనుకున్న సమయానికి పూర్తి కాకపోయినా కూడా మళ్ళీ చివరి దశకు వచ్చినాయి. ఆ పనులు కూడా పూర్తవుతాయి. సో పనులు మంజూరు చేసే వరకే ప్రభుత్వం చేతిలో ఉంటుంది. కంప్లీట్ చేయడం అనేది ఆ ఏజెన్సీ చేతిలో ఉంటుంది. సో రకరకాల కారణాలు ఉంటాయి. ఎన్వైరన్మెంట్, వాతావరణం అనుకూలించకపోవడం, ల్యాండ్ ఎక్వేషన్ ప్రాబ్లం ఇట్లా ఉండడం వల్ల చెర్లన్నేమో నింపుకోగలిగినాం. తర్వాత మొత్తం తెలంగాణ మొత్తంలో సిద్దిపేట తర్వాత మొన్న కేసీఆర్ గారు సిద్దిపేటలో మేము నీళ్ళు ఇచ్చినామని చెప్పుకుంటే సెకండ్ మళ్ళీ జనగాం జిల్లాకి ఇస్తూ ఉన్నాం. రేపు వచ్చే నెలలో మొత్తం డిక్లేర్ చేయబోతున్నాం. అంటే ఇంటింటికి నల్ల ఇచ్చేసినాం మేము ఆల్రెడీ. మా గణపురం నియోజకవర్గంలో ఫస్ట్ ఫేజ్లోనే మాకు వచ్చేసినాయి. ఎందుకంటే మాకు మిషన్ భగీరథ ద్వారా ఈ మెట్రో లైన్కే మాకు ట్రీటెడ్ వాటరు ఈ కొండపాక దగ్గర నుంచి వెళ్ళి మాకు డైరెక్ట్ జనగాం, తర్వాత మా గన్పూర్లో 5 మండలాలు వచ్చే పరిస్థితి. ఆ రకంగా ఇంటింటికి నీళ్ళు ఇవ్వగలిగినాం. తర్వాత ఎప్పుడైనా గ్రామాలలో ఉన్న చెరువుల మరమ్మతులు ప్రతి సంవత్సరం 5-6 వచ్చేది, 5 లక్షలు 10 లక్షలతో వచ్చేది, కోట్ల రూపాయలు పెట్టి మిషన్ కాకతీయ కింద అన్ని చెరువులన్నీ కూడా మరమ్మతులు చేసుకునే పరిస్థితి. సో ఈ రకంగా అక్కడ ఎన్ని వస్తే, అంటే ఒక్క మాటలు చెప్పాలంటే కేసీఆర్ ఏళ్ళు చూపితే నేను కొండబాకే టైపు. అన్నిటిని ఓన్ చేసుకోవడం, ఎక్కువ చెర్లు తీసుకురావడం, ఎక్కువ రోడ్లు తీసుకురావడం, మిషన్ భగీరథను వీలైనంత తొందరగా తీసుకుపోయే కార్యక్రమం, ఇట్లాంటి అన్నీ చేసినాం. ఒకటే ఒక అసంతృప్తి ఏంటంటే చాలా రోజుల కాంచెల్లి దీర్ఘకాలికంగా 2 అంశాలు ఉండే. ఒకటి ఫ్లైఓవర్ బ్రిడ్జ్, రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ROB అది మంజూరైంది, పూర్తిగా వస్తూ ఉన్నది. ఈ నెల 26వ తారీఖు నాడు ఇప్పుడు కేటీఆర్ దగ్గర పోయినాను. నా తదుపరి ప్రశ్న ROB, మీరే ROB గురించి చెప్పేసి. సో దాదాపు 2007లో అట్లా మంజూరై 11 ఏళ్ళ నొప్పుల తర్వాత ఈరోజు అది బయటపడబోతోంది. 26వ తారీఖు నాడు మరి తుమ్మల నాగేశ్వరరావు గారు, అట్లాగే అదేవిధంగా కేటీఆర్ గారు చేతుల మీదుగా ₹1 కోటి కట్టిన క్యాంప్ ఆఫీసు, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ని ఇనాగ్రేట్ చేయబోతా ఉన్నాం. అయితే నేను రెండిట్లో ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఒకటి దీర్ఘకాలిక కోరిక, తర్వాత డిగ్రీ కళాశాల ఒకటి దీర్ఘకాలిక కోరిక. సో ఇదేమో కేంద్ర ప్రభుత్వ నిధులు, రాష్ట్ర ప్రభుత్వ నిధులు పూర్తి చేయగలిగినాం. కానీ మా కడియం శ్రీహరి గారి విద్యాశాఖకు సంబంధించింది డిగ్రీ కళాశాల. నేను అసెంబ్లీలో కూడా వారిని అడగడం జరిగింది. బయట ఈ మధ్యలో 2-3 ప్రోగ్రాంలు ఇద్దరం కలిసి చేసినప్పుడు కూడా వారిని అడగడం జరిగింది. గన్పూర్ నియోజకవర్గ కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల కావాలని చాలా రోజుల నుంచి ఉంది. తర్వాత 4 మండలాలలో, అంటే కొత్తగా ఏర్పడే 2 మండలాలు, పాత 2 మండలాలు, 4 మండలాలు జూనియర్ కాలేజ్ లేదు. లింగాల గణపురం, రఘునాథ్పల్లి, చీల్పూర్, వేలేర్లలో జూనియర్ కాలేజ్ కావాలి. తర్వాత నియోజకవర్గంలో ఉన్న స్కూళ్ళల్లో ఉన్న మౌలిక సదుపాయాల కోసం అదనపు గదులు కావచ్చు, లేదా ఫర్నిచర్ కావచ్చు, కాంపౌండ్ వాల్స్ కావచ్చు, ఇవన్నిటి కోసము
మీరు నిధులు ఇవ్వాలని చెప్పేసి నేను సభలో అడిగాను, తర్వాత బయట కూడా అడిగాను. సో నేను చెప్పొచ్చేదంటే మా కడియం శ్రీహర్ గారు 2 సార్లు విద్యాశాఖ మంత్రిగా చేయడం జరిగింది. అప్పుడు టీడీపీ అధికారంలో ప్రైమరీ ఎడ్యుకేషన్కి, ఇప్పుడేమో మొత్తం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి. కాబట్టి వారి పేరు గుర్తుండేటట్టు ఉండాలి మీ పేరు గణపురంలో. ఎందుకంటే మీరే అంటారు గణపురం నాకు రాజకీయ జన్మనిచ్చిన ఊరని చెప్తున్నారు. కాబట్టి మిమ్మల్ని మర్చిపోకుండా ఉండాలంటే డిగ్రీ కళాశాల రావాలి, జూనియర్ కాలేజీలు రావాలి, మౌలిక సదుపాయాలు చేయాలని చెప్పేసి వారిని అప్పీల్ చేయడం జరిగింది. త్వరలో ఫైల్ సీఎం దగ్గర ఉంది, తప్పకుండా డిగ్రీ కాలేజ్ వస్తుందని. తర్వాత 15 రోజులలో జీవో ఇస్తారని కూడా చెప్పారు వారు. ఏది 10 కోట్లకు సంబంధించిన మౌలిక సదుపాయాలు తప్పకుండా అవి ఇచ్చేది ఉంటే మొత్తము ఫుల్ఫిల్ అయిపోతుంది. గణపురం మొత్తంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేరినట్టు అయిపోతుంది. నేను గత సంవత్సర కాలంగా మిమ్మల్ని అడగాలనుకుంటున్న ఒక ప్రశ్న. అదేంటంటే తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా మొత్తం తెలంగాణకి ప్రాతినిధ్యం వహించాల్సినటువంటి మీరు కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో బయటకు వచ్చారు. తర్వాత ఒక నియోజకవర్గానికి పరిమితం అయ్యి మీ పని విధానాన్ని ఇంతగా తగ్గించుకున్నారే, ఇంత స్థితప్రజ్ఞత ఎట్లా సాధ్యమైంది? ఈ ఒకటి నాకు పర్సనల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మా దగ్గర గంగదేవిపల్లి అని ఒక ఊరు ఉంది. అది గంగదేవిపల్లి, ఆ ఊరును మాత్రమే వాళ్ళందరూ కలిసి పొదుపులో, వాళ్ళందరూ కలిసి శుభ్రతలో, వాళ్ళందరితో కలిసి నిరాక్షత మీద, వాళ్ళందరికీ సహకార వ్యవసాయం మీద, ఇట్లా అన్నీ కూడా వాళ్ళ మాత్రమే వాళ్ళు చేసుకున్నారు. ఆదర్శ గ్రామం. పక్క గ్రామానికి చేయలేదు, పక్క రాష్ట్రానికి చేయలేదు, దేశానికి ఏం చేయలే వాళ్ళు. కానీ వాళ్ళు భారతదేశంలో ఆదర్శ గ్రామం, నెంబర్ 1 గ్రామం అయింది. నేను దాన్నే దృష్టిలో పెట్టుకొని నా నియోజకవర్గం ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఒక ఆదర్శ నియోజకవర్గం, త్యాగాల పునాదుల మీద తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలి అని కేసీఆర్కి ఇచ్చిన పిలుపును 12 ఏండ్ల అరణ్యవాసము, సంవత్సరం అజ్ఞాతవాసం, 13 ఏండ్ల తర్వాత కష్టపడి కసితోటి కడియం శ్రీహరి మీద గెలవడం జరిగింది. కసితోటి అంటే కడియం శ్రీహరికి నాకు 4 ఎన్నికలు అయినాయి. 4 ఎన్నికల్లో వారు నా మీద 2 సార్లు గెలిచారు. 4,400, 4,112 ఓట్లతో వారు గెలిస్తే నేను 12,000, 33,000 తోటి వారి మీద గెలిచా. వారు ప్రతిసారి నా మీద గెలిచినప్పుడు మంత్రిగా ఉన్నారు. వారి మీద నేను 2 సార్లు గెలిచినప్పుడు మంత్రిని కాదు, ఉట్టి ఎమ్మెల్యేగానే 2 సార్లు వారి మీద గెలవడం జరిగింది. అంటే ఒక రాజకీయ నాయకుడికి ప్రజానాయకుడికి ఉండే తేడా. సో ప్రజా బలంతో నేను గెలవగలిగాను వారి మీద గెలవడం. అంటే వారు రాజకీయ చతురతతోటి, రాజకీయ ఎత్తుగడలతోటి అధికారంలో ఉండి నా మీద గెలవడం జరిగింది. 2 సార్లు గెలిచినప్పుడు ఆయన అధికారంలో ఉన్నప్పుడే గెలవడం జరిగింది. సో ఈ రకంగా గణపురం నియోజకవర్గంలో చేస్తే అది తప్పకుండా రాష్ట్రం మొత్తంలో గుర్తింపు వస్తుంది అనే ఒక కాన్ఫిడెన్స్ ఓన్లీ గంగదేవిపల్లిని దృష్టిలో పెట్టుకొని ఆ రకంగా నేను గణపురంలో పనిచేస్తే ఎక్కడొచ్చింది తెలంగాణ మొత్తంలో 4వ ర్యాంక్ వచ్చింది. ఆ ముగ్గురులో లెక్క తీసుకోకూడదు మనం, ఎందుకంటే వాళ్ళు ముగ్గురు ఫస్ట్ ర్యాంక్ ఆల్మోస్ట్. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు అంటే ఇంకా మనం చెప్పిన అవసరం లేదు, ఎందుకంటే వారు అందరు పెద్దవాళ్ళు, మంత్రులు, తర్వాత వాట్ నాట్. సో అంత వాళ్ళ తర్వాత ఇలా మనం ఉండడానికి కారణం ఏంటంటే నేను నియోజకవర్గాన్ని నుంచి పనిచేసిన కాబట్టి అంత గొప్పగా నాకు పేరు వచ్చిందని నేను అనుకుంటాను. సో నేను నా చిన్నప్పటి నుంచి వెళ్ళి కూడా ఎట్లా ఉంటుందంటే నా వర్క్ ముందే చెప్పాను, ఐ షుడ్ ఐడెంటిఫైడ్. ఐ స్టార్టెడ్ ఫస్ట్ పీడియాట్రిక్ నర్సింగ్ హోమ్ ఇన్ వరంగల్ డిస్ట్రిక్ట్ ఇట్ సెల్ఫ్. ఒక డిస్ట్రిక్టే కాదు, మొత్తం ఉత్తర తెలంగాణ మొత్తంలో ఒక పిల్లల డాక్టర్గా వరంగల్ హెడ్ క్వార్టర్లో నేనే స్టార్ట్ చేయడం జరిగింది. ఆ రకంగా అంటే నాకు ఒక ఐడెంటిఫికేషన్ ఉండాలి. సో అందరూ రాజీనామా చేయమంటే వార్డు మెంబర్లు కూడా చేయాలి, నేను మాత్రం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినాం. ఒక దళితుడిగా ఉండి సదాలక్ష్మి గారిని ఆదర్శంగా తీసుకొని ఆమె రాజీనామా చేసింది, అప్పుడు తెలంగాణ రాలే. నేను అదృష్టవంతుడు, నేను రాజీనామా చేసిన ఈరోజు తెలంగాణ మొత్తం తిరగడానికి అవకాశం వచ్చింది. ఆ రకంగా తెలంగాణలో రావడానికి కారణమయ్యా, కేంద్ర ప్రభుత్వం కదిలించడానికి నాది కూడా ఒక మెట్టు ఎక్కడానికి నేను కూడా పనికొచ్చాను. అంటే ఆ రకంగా మనం పనులు చేసుకుంటే తప్పకుండా గుర్తింపు వస్తుందనే ఉద్దేశంతో గణపురంలోనే తిరగాలి. స్టేషన్ గణపురం నియోజకవర్గంలో తెల్లారు లేస్తే ఏదో ఒక కార్యక్రమం తిరిగితే ఆ రకం గుర్తింపు. మిమ్మల్ని పట్టుకోవడానికి 2.5 నెలలు పట్టింది. అదొకటి. తర్వాత రెండవది నియోజకవర్గం, దీనికి ఒక ఇన్స్పిరేషన్ కూడా ఉంది. యాక్చువల్గా మీరు అన్నట్టు ఉప ముఖ్యమంత్రి పోయిన తర్వాత ఒక నెల రోజుల వరకు డిసప్పాయింట్ మూడ్లో ఉండి మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళే క్రమంలో నేను చదువుకున్న స్కూల్కి వెళ్ళాను. నేను చదువుకున్న స్కూల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఒక టీచరు బాధతోటి కానీ అన్నమాట నన్ను బాధ కల్పించే మాట నిజం చెప్పాలంటే, నమస్తే సార్, మేమైతే అదృష్టవంతులం సార్,
మీరు మా స్కూల్కి వచ్చిండ్రు. ఏంటమ్మా అదృష్టవంతులు అంటే మీరు ఉప ముఖ్యమంత్రి ఉండేది ఉంటే మాకు దొరకపోయారు కదా సార్. మీరు అన్నట్టే మీరు ఉప మంత్రి దొరకగలే కదా. సో మీరు ఎమ్మెల్యేగా ఉంటే మాకు మంచిగా దొరుకుతున్నారు సార్ మీరు అని చెప్పేసినప్పుడు అది బాధపడాలో లేకపోతే సంతోషపడాలో తెలియలేదు. కానీ ప్రజలకు దగ్గర అయ్యడానికి నిజంగానే ఆ దేవుడో లేకపోతే కేసీఆర్ అవకాశం కల్పించాను. ఎంత ఢిల్లీకి రాజైనా కూడా తల్లికి కొడుకే అంటారు. సో ఆ రకంగా ఉన్న స్థలంలోనే గుర్తింపు పొందాలి అనే ఆలోచనతోటి ఆ టీచర్ అన్న మాటలను ఇన్స్పిరేషన్గా తీసుకొని అందుబాటులో ఉండాలనే నిర్ణయం తీసుకొని ఆ రోజు మొదలుకొని మొత్తం కూడా ఇప్పటి వరకు కూడా రోజు నియోజకవర్గాలలో ఉంటే ప్రజలలో ఒక గొప్ప సానుభూతితో పాటు అనురాగం, ఒక ప్రేమ, ఒక వాత్సల్యం. చుట్టాల కన్నా ముందుగా పోయి మనం ఉంటాం. ఒక మనిషి చనిపోతే చుట్టాలు ఇంకా రారు, మనం ఆల్రెడీ అక్కడ ఉండే పరిస్థితి ఉంటుంది. ఏదైనా ఆపద జరిగితే అందరికన్నా ముందుగానే మనం అక్కడ ఉండే పరిస్థితి ఉంటుంది. ఆ కుటుంబంలో మింగిలైపోయి కలిసిపోయి వాళ్ళతో ఉన్నప్పుడు అది వర్ణనాతీతం, వాళ్ళలో ఉన్న సంతోషాన్ని. సో ఆ రకంగా నియోజకవర్గంలో ఎక్కడ ఏ మూల ఏం జరిగినా కూడా మొదటి ఫోన్ నాకే వచ్చేటట్టు, మొదటి పెళ్ళి అయితే కార్డు నాకే ఇచ్చేటట్టు, చావులకు కానీ బ్రతుకులకు కానీ మంచి చెడులకు కానీ ఆ రకంగా పెనవేసుకపోవడం జరిగింది. ఆ రకంగా ఒక పెద్ద స్థాయిలో అనుకుంటే మీరు అనుకున్నట్టు ఉప ముఖ్యమంత్రిగా అంత తెలంగాణ మొత్తం కూడా అదే స్పీడ్తో తిరిగాను. టు బీ ఫ్రాంక్ అదే స్పీడ్లో తిరిగాను. సో అంత తిరిగిన వాడిని తిరగడం రోజు అక్కడ 150 కిలోమీటర్లు తిరిగితే అది తెలంగాణ అయ్యేది, ఇక్కడ 150 తిరిగితే గణపురం అవుతుంది. సో కాబట్టి ఎక్కువ విలేజ్లు దర్శించడానికి ఇక్కడ అవకాశం ఉంది. డాక్టర్ గారు, అసలు మీ రాజకీయ ప్రస్థానం ఎట్లా మొదలైంది? రాజకీయ ఆలోచనలు ఎప్పుడు మొదలైనాయి? అంటే ఏదైనా సాధ్యమైన దానికి నేనే నిదర్శనం. యాక్చువల్గా ఐ హేట్ పాలిటిక్స్ అనే స్థాయి నాది. అంటే రాజకీయాలంటే ఏమాత్రం ఇష్టం లేని వాడిని. ఓన్లీ ప్రొఫెషన్ అంటే వైద్య వృత్తి దైవంగా భావించి డాక్టర్ ఇన్ సోషల్ సర్వీస్ అని నిజంగా వైద్యో నారాయణో హరి అంటారు కదా, దానిని ప్రతిబింబించే విధంగా వృత్తి ధర్మాన్ని అంత గొప్పగా చేసి మంచి పేరు తెచ్చుకున్నాయని, మంచి అస్తవాసి అని. అస్తవాసి ఏముండదు, వే ఆఫ్ అప్రోచ్ విత్ ద పేషెంట్స్. ఎంత గొప్పగా పేషెంట్లు ఓన్ చేసుకోగలిగితే వాళ్ళు అంత గొప్పగా బయటపోయి చెప్తారు. సో అట్లా 1994లో ఎలక్షన్లకు ముందు కడియం శ్రీహరికి టికెట్ ఇచ్చే ముందు దగ్గుబాటి కేమ్ టు మీ, మా ఇంటికి వచ్చాడు. ఎన్టీ రామారావు గారికి చదువుకున్న వాళ్ళంటే చాలా ఇష్టం. గణపురం నియోజకవర్గం 1978 నుండి ఎస్సీ రిజర్వేషన్ అయితే స్థానికులు ఎవ్వరు కూడా ఎమ్మెల్యేలు కాలేదు. ఇక్కడ స్థానిక డిమాండ్ బాగుంది. ఏ సర్వేలు చూసినా కూడా మీ పేరే వస్తూ ఉంది. నియోజకవర్గం మొత్తంలో హైలీ క్వాలిఫైడ్, సోషల్లీ ఎలివేటెడ్, డాక్టర్గా మంచి పేరుంది. అదేవిధంగా అనేక సామాజిక కార్యక్రమాలు చేస్తున్నారు, హెల్త్ క్యాంపులు పెడతా ఉన్నారు. మీరు తప్ప ఏ పార్టీలో కాదా మీరే కనబడుతున్నారు. సో కాబట్టి మీరు తప్పకుండా టీడీపీకి రావాలి, నన్ను మామయ్య గారు సార్ పంపించారని చెప్పేసి ఇంటికి వచ్చినప్పుడు 93లో నేను నర్సింగ్ హోమ్ స్టార్ట్ చేశాను. ఇట్స్ ఫస్ట్ పీడియాట్రిక్ నర్సింగ్ హోమ్ ఇన్ వరంగల్. సో సార్ ఐ హ్యావ్ మై ఓన్ కమిట్మెంట్స్, నాకు హాస్పిటల్ పరంగా చాలా బాధ్యతలు ఉన్నాయి, నేను రాజకీయాలకు రాలేను సార్ అని చెప్పిన. మరొకసారి ఆలోచించు, ప్రణయ్ భాస్కర్ మీ గురించి చాలా గొప్పగా చెప్పాడు, అందుకే నేను మీ పర్సనల్గా వచ్చి కలిసిన. తెలుసు కదా సార్, చదువుకున్న వాళ్ళకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు, రేపు ఎమ్మెల్యే అవుతారు, తప్పకుండా టీడీపీ అధికారంలోకి రాబోతుంది, మీరు మంత్రి అవుతారు రండి అని చెప్పేసి అంత గొప్పగా అన్నా కూడా సారీ సార్, ఐ హేట్ పాలిటిక్స్, ఐ డోంట్ వాంట్ టు కమ్ ఇన్ టు పాలిటిక్స్, మై ఓన్ కమిట్మెంట్స్ అని ఆ రోజు అట్లా చెప్పిన. అది అయిపోయాక ఒక వారం 10 రోజులకు దత్తాత్రేయ గారు వచ్చారు. మళ్ళీ దత్తాత్రేయ గారు ఇంటికి వచ్చి, రజయ్య మీరు రావాలి, పాలిటిక్స్ రావాలి, బీజేపీలో జాయిన్ కావాలంటే నేను నవ్వుంటి. కారణం ఏంటంటే కాకతీయ మెడికల్ కాలేజ్లో లెఫ్ట్ ఆర్గనైజేషన్లో పనిచేశాను. నాకు తెలిసి ఎందుకు నువ్వు లెఫ్ట్ ఆర్గనైజేషన్ వచ్చినావు, బీజేపీ అంటే అట్లే ఉంటుంది కదా. పిఎస్ఓ, ప్రోగ్రెసివ్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ అని, ఆర్ఎస్ పీడిఎస్ఓ 2 కలిస్తే పిఎస్ఓ అనేది మా మెడికల్ కాలేజ్లో. ఎస్పెషల్లీ ఆర్ఈసీలోనేమో ఎక్కువ ఆర్ఎస్యూ ఉండేది, మా మెడికల్ కాలేజ్నేమో పీడిఎస్సీ ఉండేది. ఆర్ఎస్సీ కూడా ఉండేది, కానీ నేను ఆల్మోస్ట్ అటు ఇటు అభ్యుదయవాదిగా ఉండేది, విప్లవ భావాలు ఉండేది. సో ఆ రకంగా ఇద్దరిని ఆకట్టుకునే పరిస్థితి ఉండి జాయింట్ వెంచర్లో
వాళ్ళిద్దరు కలిసి దాంట్లో జాయింట్ సెక్రటరీగా, జనరల్ సెక్రటరీగా, వైస్ ప్రెసిడెంట్గా నన్నే కంటెక్ట్ చేయించేవారు. ఆ రకంగా యూనియన్ డాక్టర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కూడా నేను పనిచేయడం జరిగింది. సో అట్లా నన్ను 2 సార్లు, అంటే ఇటు బీజేపీ వాళ్ళు ఇటు టీడీపీ వాళ్ళు అడిగితే నేను రాజకీయాలకు రాదలుచుకోలేదు అని చెప్పిన తర్వాత అప్పుడు టీడీపీలో కడియం శ్రేయర్ గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. సో అది అయిపోయిన ఒక సంవత్సరం లోపలనే రాజకీయాలకు రావాల్సిన పరిస్థితి వచ్చింది. రాజకీయాలకు రావాల్సిన పరిస్థితి ఎందుకంటే నేను హెల్త్ క్యాంప్స్ పెట్టే క్రమంలో నాకు ఇష్టమైన ప్రణయ్ భాస్కర్ను హెల్త్ క్యాంప్ ఇనాగ్రేషన్కి తీసుకురావాలంటే నువ్వు ఆ రోజు రమ్మంటే రాకపోతే ఇప్పుడు నువ్వే హెల్త్ మినిస్టర్ ఉంటుంటివి, మాకు ప్రోటోకాల్, నాకు అప్పటివరకు ప్రోటోకాల్ తెలియదు, ప్రోటోకాల్ ఉంటుంది, నేను ఏమన్నా రావాలంటే కడియం శ్రేయర్ని అడిగి మాత్రమే అక్కడ నియోజకవర్గంలో అడుగు పెట్టాలి, లేకపోతే నేను పెట్టొద్దు, రావద్దు అని చెప్పేసి ప్రణయ్ భాస్కర్ చెప్పినప్పుడు అప్పుడు ఇంకా కడియం శ్రేణిని పిలవలేదు, ప్రణయ్ భాస్కర్ని పిలవలేదు. ఫాదర్ కొలంబో అని ఉండే మంచి సామాజిక నాయకుడు, తర్వాత ఫాదర్ కూడా ఉండే, అంటే క్యాథలిక్ దాంట్లో ఫాదర్ ఉండే. సో అక్కడ చాలా కార్యక్రమాలు చేశారు. వారితోటి ఆ హెల్త్ క్యాంప్ ఇనాగ్రేట్ చేయడం, తర్వాత అప్పటి నుండి మొదలుకొని వీళ్ళు పాలిటిక్స్ అంతా ఇట్లుంటాయని చెప్పేసిగా అక్కడ వాటర్ ట్యాంక్ కట్టేయడం కానీ, అంబేద్కర్ విగ్రహాలు పెట్టడం, ఏ కార్యక్రమం కూడా మన కాంట్రిబ్యూషన్ లేకుండా ఇంకా అస్సలకే ఉండపోయేది. అది ఎక్కడి వరకు వెళ్ళిపోయిందంటే ఏదన్నా నియోజకవర్గంలో ఒక కార్యక్రమం జరగాలంటే ప్రతి దానికి వాల్డిక్టరీ, ఇనాగ్రేషన్ 2 ఉంటాయి. సో ఆటల పోటీలు కానీ, కల్చరల్ ప్రోగ్రాంలు కానీ, ఇంకా రకరకాల కార్యక్రమాలు అయితే స్కూల్లో కానీ అయితే ఒకవేళ కానీ ఇనాగ్రేషన్కి కడియం శ్రేయరి యాజ్ ఎ మినిస్టర్ పోతే నేను వాల్డిక్టర్కి యాజ్ ఎ చీఫ్ గెస్ట్గా నేను పోయే పరిస్థితి అన్నట్టు. అంత ఆయన ప్రభుత్వంలో ఉండి ఏమేమి చేసేదో నేను సోషల్ ఆర్గనైజేషన్లో ప్రజానాయకుడిగా అట్లా చేసేవాడిని. జనమే మిమ్మల్ని కడియం శ్రీహరికి ఆల్టర్నేట్గా చేస్తారు. నేను సర్వీస్ చేస్తూ ఉన్నాను, డాక్టర్గా ఉన్నాను కాబట్టి ఆ క్రమంలో నాకు జాతీయ స్థాయిలో అవార్డు రావడం, డాక్టర్ ఇన్ సోషల్ సర్వీస్ అని జాతీయ స్థాయిలో అవార్డు వచ్చినప్పుడు వైఎస్ రాజశేఖర్ పిలిపించుకొని మాట్లాడాడు. అవార్డు వచ్చింది, పేపర్లో పెద్దగా అనౌన్స్ అయింది. అప్పటికే కొంత కాంగ్రెస్, అప్పటికి నేను యాక్చువల్గా 94లో దండోరా ఉద్యమం ద్వారా ప్రజా జీవితంలో కొంచెం ఎక్కువ వచ్చాను. సో ఆ క్రమంలో కడియం శ్రేయర్ దాన్ని అణిచివేసే ప్రయత్నం చేసేవాడు నియోజకవర్గంలో, ఈయన ఏదో నాయకుడు అవుతుండని చెప్పేసి. ఆ క్రమంలో కాంగ్రెస్ వాళ్ళకు కొంచెం దగ్గర అయ్యాను. సో దాంట్లో వైఎస్ రాజశేఖర్ పిలిపించి నేను ఢిల్లీలో సోనియా గాంధీని కలిసి ఏర్పాటు చేస్తాను, నువ్వు ఢిల్లీ వెళ్తున్న అవార్డు తీసుకోవడానికి అక్కడ అని చెప్పి. అవార్డు తీసుకున్న తర్వాత సోనియా గాంధీ గారిని కలవడం, మీరు బాగా ప్రజాసేవ చేస్తున్నారు, ఎందుకు పాలిటిక్స్కి వస్తే యూ కెన్ డూ మోర్ సర్వీస్ టు ద పీపుల్, మీరు డాక్టర్ ఇప్పుడు బాగా చేస్తున్నారు, ఇంకా రాజకీయాలకు వస్తే ఎక్కువ చేయొచ్చు అంటే ఓకే మేడం చూస్తా అని అప్పుడు ఏం నిర్ణయం తీసుకోలేదు, మాట్లాడించడం జరిగింది. నన్ను ఒక దూత వచ్చి తీసుకుపోయి సోనియా గాంధీని కల్పించడం, మాట్లాడించడం. దట్ ఆన్ అక్టోబర్ 13th 97లో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాను. ఇక్కడ ఒక 5,000 మందితోటి మా ఎక్స్ ఎమ్మెల్యే గారు ఆరోగ్యం గారు ఉండే, వారి ఆధ్వర్యంలో చెరుకుపల్లి శ్రీనివాసరెడ్డి అని డిసిసి అధ్యక్షుడు ఉండే. వ్యతిరేకత రాలే రాజకీయాలకు రావడానికి. సో మంచి వైద్యులుగా ఉన్న వాళ్ళకి మా ఇంట్లో, అంటే ఏదైనా కూడా ఇంట్లో వాళ్ళ సహకారం లేకపోతే ఏమి ఉండదు. సో కాబట్టి నాకు అన్ని రకాలుగా ఏ నిర్ణయం తీసుకున్నా కూడా 100% అన్నీ ఆలోచించి నేను నిర్ణయం తీసుకుంటానని మా భార్య 100% కోఆపరేట్ చేయడం. నాడు రాజకీయాల్లో ఉన్నప్పుడు కానీ హాస్పిటల్ రెసిడెంట్స్ ఉండే, రాత్రింబవళ్ళు పేషెంట్లు చూస్తుండేది రౌండ్ ద క్లాక్. నేను లేచినప్పుడు అలా ఆమె లేవడం, అట్లా ఇద్దరం కలిసి సర్వీస్ చేసినంత గొప్పగా ఉండే కాబట్టి ఎప్పుడూ వ్యతిరేకించి. చాలా బలమైన అనుబంధం. 100%. మీరు డిప్యూటీ సీఎం అయిన రోజు కూడా ఆవిడ మిమ్మల్ని ఓపెన్గా హక్ చేసుకోవటం అదంతా లైవ్లో చూసాం. రియల్లీ అవును, అమ్మ కూడా ఎఫెక్షనేట్ ఉంటాం. అంటే ప్రేమతత్వం ఉన్న వాళ్ళు ఎవరినైనా కూడా ఓన్ చేసుకోగలుగుతారు, అంటే అన్ని రంగాలలో కూడా. అదే సందర్భంలో ఫ్యామిలీలో జనరల్గా ఒక వృత్తిపరమైన వాళ్ళు రాజకీయాల్లోకి వస్తున్నప్పుడు వచ్చే ఇబ్బంది ఎక్కడ వస్తుందంటే మాకు టైం ఇవ్వము అనే భయం మొదలవుతుంది. కొన్ని ఇంటర్వ్యూలో ఆమెను కూడా ఇంటర్వ్యూ చేసినప్పుడు అని ఉండే, ఆయన టైం ఇవ్వడు, తినడు సరిగా, ఏంటంటే అన్నీ ఆయన చేసేటి అన్ని ఇష్టమే, మేము అన్ని ట్రకలకు వచ్చేది, మాకు ఒక్కటే బాధ ఆయన టైంకి అన్నం తినడు అని చెప్పేసి చెప్తా ఉండే జోక్గా. సో కోఆపరేషన్ అంటే 100%. టైం సరిగ్గా ఫ్యామిలీకి ఇచ్చే పర్సనల్ లైఫ్ కోల్పోవడం జరుగుతుంది. రాజకీయాల్లో ఉన్నప్పుడు కానీ, అటు డాక్టర్గా ఉన్నప్పుడు కానీ, ప్రజా వైద్యుడు కానీ, 2 రకాలుగా కొంచెం అనుకున్నంత సమయము కుటుంబానికి ఇవ్వలేదు. అయితే పిల్లల బాధ్యత మొత్తం అన్నీ సమకూర్చేవాడిని కాబట్టి, ఆమె కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి పిల్లలను మంచిగా చదివించడం కానీ ఈరోజు చెప్పుకునే స్థాయికి పిల్లలు కూడా పైకి రావడం జరిగింది. ఆ తర్వాత క్రమంలో
శాసనసభలోకి సో అట్లా నాకు 97లో పార్టీలో జాయిన్ అయ్యాం. ఇంకా నేను ఎన్నడూ కూడా ఈ రోజు వరకు కూడా ఎన్నడూ నాకు టికెట్ కావాలని ఎప్పుడు కూడా నేను ఏ పార్టీలో కూడా అడగల. అన్నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి 99లో టికెట్ ఇవ్వడం జరిగింది. టికెట్ ఇవ్వడం కాకుండా అమ్మ నువ్వు గెలిచి రావాలి, నువ్వు మంత్రి అవుతావు అని, హెల్త్ మినిస్టర్ అవుతాను కూడా నాకు ఆశ కూడా చెప్పడం జరిగింది. దురదృష్టవశాత్తు ప్రభుత్వం రాలేదు, నేను కూడా ఓడిపోవడం జరిగింది. ప్రభుత్వం 90 సీట్స్ దగ్గర ఆగిపోయింది, నేనేమో 4400 దగ్గర ఆగిపోయినా. ఆ రోజున్న పరిస్థితులలో వారేమో సోషల్ ఫేర్ మినిస్టర్గా ఉండే కడియం శ్రేయర్ గారు మినిస్టర్గా వారు పోటీ చేయడం. తర్వాత అప్పుడు ఇక పేపర్లలో వచ్చింది అన్ని నిజం కూడా. ఏంటంటే ఫస్ట్ టైం గణపురం నియోజకవర్గంలో కాదు వరంగల్ జిల్లాలో 500 నోట్ల ఓటుకు 500 రూపాయలని ఆ రోజులలో. అంటే రాజయ్య గారు కడియం శ్రీహరి గారు డబ్బులు పంచి గెలిచాడని మీ అభిప్రాయమా? 1999 ఎన్నికల్లో ఆల్మోస్ట్ సర్వేలన్నీ కూడా స్టేషన్ గన్పూర్ గెలుస్తూ ఉంది, కడియం శ్రేయర్ ఓడిపోతున్నాడు. ఆ ప్రజలలో విపరీతమైన వ్యతిరేకత అన్ని మిగతా నియోజకవర్గాల కంటే గణపూర్లో. ఆ పీరియడ్లో గణపురంలో జరిగినన్ని ఎన్కౌంటర్లు ఎక్కడ కూడా జరగల. సో ఆ రకంగా బాగా వ్యతిరేకత. తప్పులేదు, ప్రభుత్వ విధానాలలో కడియం శ్రేయర్ ఒక్కరు, దాన్ని నేను వారిని తప్పు పట్టను. కానీ ప్రభుత్వ విధానాలలో ఎస్సీ కాన్స్టిట్యున్సీ కాబట్టి ఎక్కువ మంది అటు విప్లవ సాహిత్యానికి ఆశపడి ఆ రకంగా మావోయిస్టు పార్టీలో జాయిన్ అవ్వడం, ఆ రకంగా ఎన్కౌంటర్లు దాదాపు మొత్తము 300 పైచలకు ఎన్కౌంటర్లు ఒక నియోజకవర్గంలో అయ్యే పరిస్థితి అండి. ఆ క్రమంలో ఎలక్షన్లు పోయినప్పుడు నిజంగా అధికార పార్టీగా ఆయన నెగిటివ్ రోలు అక్కడ ఉండే. సో అది ఏమైనప్పటికీ అప్పుడు నేను గెలుస్తున్నట్టు ఒక 2 రోజులకు ముందు వరకు చంద్రబాబు నాయుడు లాస్ట్ వర్ధనపేటలో అయినప్పుడు నీ రిపోర్టు పూర్తిగా నెగిటివ్ ఉంది, ఏం చేస్తావో తెలియదు, ఓడిపోతున్నావు, ఏదైనా చేసుకో అని చెప్పినట్టు ఆ రోజు బాగా ప్రచారం జరిగింది. ఆ క్రమంలో ఒక సెలెక్టెడ్ ఏరియా ఒక 25,000 ఓట్ల వరకు మడికొండ, బాపూజీ నగర్, అయోధ్యపురం, కుమ్మరిగూడెం, వనమాల కనపర్తి, ఇవన్నీ సిటీ, బాపూజీ నగర్, ఇవన్నీ కూడా సిటీకి దగ్గరలో ఉంటాయి అన్నట్టు. ఆ ప్లేస్ని ఎన్నుకొని సో ఇంటింటికి ఒక్కొక్కటికి 500 రూపాయలని బాగా ప్రచారం జరిగింది. సో అట్లా ప్రచారం జరగడంతో అప్పటి వరకు నేను డబ్బులు ఇవ్వలేదు. సో అట్లా ప్రచారం జరగడంతో ఏమైపోయిందంటే నాకు పడే ఓట్లు ఒక 2,300 ఓట్లు ఆడబడ్డాయి అంతే. అన్ని ఖర్చు పెడితే దాదాపు ఆ రోజులలో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాను. అంటే ఎప్పుడు కూడా వరంగల్ జిల్లాలో 500 నోట్లు పంపిన ఎవరికి కూడా పేరు రాలేదు. ఒక గణపురం నియోజకవర్గంలో ఆ పేరు రావడం, ఆ రోజు నేను ముందు చెప్పినట్టు బాగా ఈ వార్ ఎఫెక్ట్ ఎక్కువ ఉండడంతో ఆ మడికొండ అనే ఊరిలో ఒక ఎన్కౌంటర్ కూడా జరిగింది ఆఫ్టర్ ఎలక్షన్స్. ఇది జరిగిందనే ఉద్దేశంతో. సో ఆ రకంగా నేను మొదటిసారి ఓడిపోవడం జరిగింది. 2004లో మళ్ళీ తప్పకుండా సీట్ వస్తుంది గెలుస్తుందనే క్రమంలో టీఆర్ఎస్ కాంగ్రెస్ అలయన్స్లో 42 సీట్లు టీఆర్ఎస్కి ఇవ్వడం జరిగింది. సిట్టింగ్ సీట్లన్నీ అట్లే ఉంచిండ్రు, గెలుతామని ఉన్న వాటిని కూడా వాళ్ళకి ఇచ్చేయడం జరిగింది. దాంట్లో విజయరామారావు రావడం జరిగింది. విజయరామారావు కోసం అప్పటివరకు ఆయనకు ఒక్క ఊరు కూడా తెలియదు. ఆయన మెదక్ జిల్లా నుంచి వచ్చిండు కాబట్టి గజ్వేల్ నుంచి వెళ్ళి. సో ఆయనకి ఏం పరిచయాలు కూడా లేవు. కానీ నేను చాలా ఇండిపెండెంట్గా పోదామంత గట్టిగా ఉండి అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి పర్సనల్గా మాట్లాడి, అమ్మ నువ్వు గెలుస్తావు కావచ్చు, కానీ ఒకవేళ కనుక ఓడిపోయేది ఉంటే మళ్ళీ కడియం శ్రేయర్కి వెళ్తే నీ ప్రత్యర్థి ఇన్ని రోజుల నుంచి వెళ్ళి నువ్వు ఓడగొట్టాలనుకున్న ప్రత్యర్థి మళ్ళీ ఆయనే గెలుస్తాడు. సో రేపు 2004లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఫస్ట్ వరంగల్లో ఏ నామినేటెడ్ పదవి నీకు ఇచ్చిన తర్వాతనే వేరే వాళ్ళకి ఇస్తానని హామీ ఇచ్చి నన్ను ఎలక్షన్లకు పొమ్మని చెప్పిండు. వాళ్ళతోటి విడ్డా చేసుకొని విజయరామారావు తిరగకున్నా కూడా, అంటే మున్నయ్య 10 రోజులు అయితే ఆయన 3 రోజులు 4 రోజులు రాకపోతే నేను ఒక్కనే ప్రచారం చేస్తాను, అభ్యర్థి లేకుండా కూడా ప్రచారం చేస్తాను. 18,000 ఓట్లతో గెలిచిన తర్వాత 2007లో మళ్ళీ బై ఎలక్షన్లు ఆయన రాజీనామా చేయడం, మళ్ళీ బై ఎలక్షన్లు 2008లో బై ఎలక్షన్లు వచ్చినాయి. ఆ బై ఎలక్షన్ల క్రమంలో మళ్ళీ విజయరామారావు, నేను, కడియం శ్రేయర్ ముగ్గురు నిలబడ్డాం ట్రయాంగిల్. సో అప్పుడు మళ్ళీ కడియం శ్రేయర్ గెలిచాడు. కడియం శ్రేయర్ ఫస్ట్ ప్లేస్, నేను సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్, విజయరామారావు లాస్ట్ పోయాడు. ఈవెన్ త్యాగం చేసి మంత్రి పదవులు పెట్టి ఎమ్మెల్యే రాజీనామా చేసిన రాలే, కడియం శ్రేయర్ గెలవడం జరిగింది. అప్పుడు 4,112 ఓట్లతోటి మళ్ళీ నామినే గెలవడం జరిగింది.
సో అప్పుడు నేను నామినేషన్ చేయడానికి 2 రోజుల ముందు మా నాన్నగారు చనిపోయారు, హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది. నాకు కొంత డిస్టర్బెన్స్ ఉండే. సరే ఈ కారణం ఏదైనప్పుడు ఓడిపోవడమే. ఆనాడు ఓడిపోయాను అంటే 2 సార్లు, 99లో ఒకసారి, 2008లో ఒకసారి, 2 సార్లు కడియం శ్రేయర్ మీద నేను మళ్ళీ 1 సంవత్సరం కష్టపడ్డాను. కడియం శ్రేయర్ ఎట్టి పరిస్థితుల్లో గెలవాలి అని చెప్పేసి అప్పటికే 2 సార్లు పిలిచి టికెట్ ఇచ్చింది కాంగ్రెస్. 2009 తప్పకుండా ఇస్తుంది, ఎందుకంటే పోటీ చేయనంటే తెలంగాణ ఉద్యమంలో మంత్రి పదవికి రాజీనామా చేస్తానని పోటీ చేయమన్నారు కాబట్టి తప్పకుండా 3వ టికెట్ ఇస్తారనే ధైర్యంతో 1 సంవత్సరం కష్టపడ్డాను. సో 2009లో మహాకూటమి అప్పుడు సిపిఐ, సిపిఎం, టీఆర్ఎస్ మళ్ళీ అడ్డుపోయింది. టీఆర్ఎస్, టీడీపీ ఒకటై 4 పార్టీలు ఒకటైనాయి. నేను కడియం శ్రేణి మీద నాకు ఒక లక్ష్యం ఉండే, కడియం శ్రేణిని ఎప్పుడన్నా ఓడగొట్టితే 2 సార్లు ఓడిపోయిన దాన్ని అధిగమించి గెలవాలి అనే ఆలోచన ఉండే. 4,000 అంటే 8,000, కానీ నేను 12,000 గెలవడంతో అధిగమించి గెలిచినట్టయింది. మహాకూటమి ఉన్న వరంగల్ జిల్లాలో అన్ని మహాకూటమి సీట్లు గెలిచిన ఒక కడియం శ్రేణి సీటు మాత్రమే ఓడిపోయింది. ఆ సమయంలో నేను గెలవడం. సో ఆ రకంగా అసెంబ్లీకి వచ్చిన తర్వాత విపరీతమైన క్రేజ్, కడియం శ్రేణిని ఓడగొట్టాం. కడియం అంటే ఒక బొమ్మను చూసినట్టు అందరూ వచ్చి వింతగా చూసేవాళ్ళు అన్నట్టు. ఆంధ్ర సైడ్ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా కడియం శ్రేణిని ఓడగొట్టాం అని అంత గొప్పగా రిసీవ్ చేసుకున్నాం. సో ఆ రకంగా మంచి గుర్తింపు, మీరు అన్నట్టు కాంగ్రెస్లో మంచి గుర్తింపు. సో ఆ గుర్తింపు ఎక్కువ రోజులు ఉండకుండానే, ఒకటేమో దురదృష్టం, 6 నెలల 15 రోజులు అట్లా కాగానే మన వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోవడం. నాకు 31 గాంధీ భవన్లో మీటింగు అవుతూ ఉండేది. మన ఏంది కాంగ్రెస్ ఎల్పీ మీటింగ్ అయింది. అక్కడ రచ్చబండకు పోయేదానికి ఒక మీటింగ్ పెట్టిండు. మనం అనుకున్నన్ని మార్కులు మనకు పల్లె, ఇంకా సీట్లు ఎక్కువ గెలిచాల్సి ఉండే. మనము ఇక్కడ నుండి ప్రజల్లోకి తీసుకెళ్తాము. సో మనము రచ్చబండ పెట్టి మనం చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమం ప్రజలకు తెలియజేయాలని రచ్చబండ కార్యక్రమం వెళ్ళిపోదామని చెప్పేసి 31 మీటింగ్ పెట్టిండు. సో అంత ముందు రోజే అసెంబ్లీలో నన్ను పర్సనల్ పిలిచి మాట్లాడాడు. రాజా, నువ్వు చాలా నష్టపోయినావు, 2 సార్లు ఓడిపోయినావు, నీకేదో ఒకటి చేద్దామంటే మొదటిసారి 2 సార్లు గెలిచిన వాళ్ళకి మంత్రి పదవి ఇవ్వాల్సి వచ్చింది. మళ్ళీ త్వరలోనే ఎక్స్పెన్షన్లో నేను తీసుకుంటామా, అప్పటి వరకు ఒక ప్యాకేజ్ ఇస్తా, 6వ తారీఖు రాని పర్సనల్ డేట్ కూడా 6వ తారీఖు రామ్మని చెప్పి, ఆయన అంత గొప్ప మహానుభావుడు నిజంగా. అంటే ఒక నాయకుని, ఒక కార్యకర్తలాగా, ఒక ఎమ్మెల్యే గురించి ఇండివిజువల్గా ఆలోచించే మంచి మానవత్వం ఉన్న మనిషి కేసు. నేనైతే అట్లా అనుకుంటున్నాను వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. సో వారు 31 అయిపోయింది, 2nd వెళ్ళిపోవడం, అక్కడ పావురాల గుట్టలో ఆయన చనిపోయిన సంగతి తెలుసు. సో అటు పోయిన తర్వాత వైరాగ్యం ఏం చేయాలో నాకు ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి తప్ప నాకు ఎవరు తెలియదు కాంగ్రెస్లో. నాకు గాడ్ ఫాదర్ ఆయననే, నాకు టికెట్ ఇచ్చింది ఆయననే, నన్ను ఎంకరేజ్ చేసింది కూడా ఆయననే. సో మళ్ళీ డాక్టర్ ఆ రకంగా మా ఇద్దరి మధ్యలో ఆయన ఇంపాక్ట్ నా మీద చాలా ఉంటుంది. అందుకే నేను ఆయనను చూసే ధోతి కట్టడం అలవాటు చేసుకోవడం, ధోతి మీద ఉండడం, ఇట్లా బాగా నా మీద వైఎస్ రాజశేఖర రెడ్డి ఒక ప్రియశిష్యులాగా ఉండేవాడిని ఆ రోజులలో. సో అంత గొప్ప అనుబంధం పోయినదే వైరాగ్యంలోకి వెళ్ళిపోయినాం. ఏం చేయాలో తోయిన పరిస్థితి. ఓ పక్క తెలంగాణ ఉద్యమం, ఇంకో పక్క ఇంకా అందరూ ఏమైద్దో కాంగ్రెస్ పట్టిన క్రమంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి రావడంతో ఆయన, ఎందుకంటే ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి తర్వాత ఎక్కువ ఒక 4 జిల్లాలు తిరిగింది, ఈస్ట్, వెస్ట్, కృష్ణా, ఇవన్నీ కూడా గుంటూరు, ఈ 4 తిరిగింది వైఎస్ జగనే. ఆ రోజు మరి అట్లా గెలిపించిండు కాబట్టి తండ్రి ఆశయాలు ముందుగా తీసుకుపోవాలంటే తనుడైతే బాగుంటుందని చెప్పేసి ఒక 2 నెలలు 3 నెలలు ఇప్పుడు మున్సిపాలిటీ ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కూడా వారితో కలిసి కూడా తిరగడం జరిగింది జగన్ తోటి. సో ఎప్పుడైతే కేసీఆర్ గారు అమర నిరాహార దీక్ష కూర్చున్నాడో అక్టోబర్ 29 చేస్తానని చెప్పేసి, సో అప్పటి నుంచి సినారియో మారిపోయింది. జగన్ తెలంగాణ అంటే ఆటోమేటిక్గా తెలంగాణ అనే పరిస్థితి. జగన్ కాదు, జగన్ ఎప్పటికైనా కూడా ఆంధ్ర వాడవుతాడు, లేకపోతే రాయలసీమ వాడవుతాడు, తెలంగాణ అసలుకే కాదు. ఇది సెంటిమెంట్కి సంబంధించిన అంశం, అది రాజకీయ భవిష్యత్తుకు సంబంధించిన అంశం. అప్పుడు జగన్మోహన్ రెడ్డి తెలంగాణ అన్నప్పుడు తెలంగాణని మోయవలసి వచ్చింది. సో కేసీఆర్ గారిని అరెస్ట్ చేసి మన ఖమ్మం తీసుకుపోయే క్రమంలో నేను ఎంజిఎం హాస్పిటల్లో అక్కడ ఒక ప్రాజెక్ట్ ఇనాగ్రేట్ చేయడానికి వెళ్తూ ఉంటే, సో అక్కడ అందరూ కొలీగ్స్ అందరూ వచ్చేసి నాకు నల్ల బ్యాడ్జి పెట్టేసి జై తెలంగాణ అనమంటే ఫస్ట్ టైం జై తెలంగాణ అనడం అయింది. సో అది తెల్లారంగా పెద్ద అన్ని పేపర్లలో
జై తెలంగాణ అన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య అని వచ్చిందన్నాడు ఫస్ట్ అన్ని హెడ్డింగ్స్లో రావడంతో ఇక నన్ను ఉసుగొల్పింది. ఇక తెలంగాణ ఒక లాక్కపోయింది. సో లాక్కపోవడంతో డిసెంబర్ 9 సోనియా గాంధీ పుట్టినరోజు. తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ మొదలైందని సోనియా గాంధీ పుట్టినరోజుకు బహుమతిలాగా ఇవ్వడంతో కాంగ్రెస్ వాళ్ళందరేమో అప్పటి వరకు కుక్కిన పెన్ లేకుండా నేను అప్పటి వరకు బిక్కుమనుకుంటే తెలంగాణ గురించి నేను ఎక్కువ మాట్లాడుతుండే. సో నాకు బలం ఇచ్చినట్టయింది. ఒకవేళ ఆమె ప్రకటించకపోయేది ఉంటే నేను నెగటివ్లో ఉండేటోడిని. నేను వారు సోనియా గాంధీ గారు ప్రకటించారు కాబట్టి నేను పాజిటివ్కి వెళ్ళిపోయినా. ఏమో రాజయ్యకి మంచి క్రెడిట్ కొట్టేసిండు అని చెప్పేసి అట్లా మళ్ళీ 23వ తారీఖు వరకు మళ్ళీ వెనక్కి తీసుకుపోవడము. తర్వాత ఒక సంవత్సరంన్నర పాటు తెలంగాణ మొత్తంలో అన్ని ఆత్మహత్యలు చేసుకునే కార్యక్రమాలు ఇవన్నీ కూడా 3-4 సార్ల రాజీనామాలు చేయడం. ఆఖరికి అక్టోబరు మళ్ళీ ఇది కూడా అక్టోబర్లో నేను రాజీనామా చేసి అక్టోబర్ 29వ తారీఖు మళ్ళీ అనుకోకుండా రాజీనామా అదే డేట్ వచ్చింది. 4వసారి రాజీనామా సకల జనుల సమ్మె తర్వాత సో ఆనాడు రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. అది సెంటిమెంట్తో నిజంగా 15 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో నాకే కొదవలేదు. డైరెక్ట్ వైఎస్ రాజశేఖర రెడ్డికి మధ్యవర్తులు ఇవ్వలేరు అంత మంచి. సో వారు ఇచ్చిన ధైర్యము, వారి ద్వారా వచ్చిన గుర్తింపుతోటి పీసీసీ అధికార ప్రతినిధిగా ఉన్నాను అక్కడ. నేను పీసీసీ అధికార ప్రతినిధి ఏ విషయాన్ని డి శ్రీనివాస్ కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ నాతో చెప్పి మాట్లాడిచ్చేవాళ్ళు. సో ఆ రకంగా అంత గొప్పగా ఉన్న నేను ఓన్లీ బికాజ్ ఆఫ్ సెంటిమెంట్, తెలంగాణ అనేది ఒక సెంటిమెంట్, ఈ ప్రాంతంలో పుట్టినం అనేది ఒకటి, వెనుకబాటుతనం అనేది రెండవది, అన్నిటికంటే క్యాస్ట్ కూడా తెలంగాణలో సబ్ క్యాస్ట్ మాదిగకు సంబంధించిన వాళ్ళు ఎక్కువ ఉంటారు, ఆంధ్రలో సబ్ క్యాస్ట్ మాలలకు సంబంధించిన వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఆ రకంగా సమాజంలో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నన్ను చాలామంది ప్రేరేపించింది, రావాలని ప్రోత్సహించిన వాళ్ళు కూడా నా జాతి బిడ్డలు కూడా అందులో ఉన్నారు. సో ఆ రకంగా తెలంగాణను ఎంచుకోవాల్సి వచ్చింది. తెలంగాణ కోసం రాజీనామా చేసి అట్లా అదొక త్యాగమే. ఎందుకంటే మళ్ళీ ఉద్యమంలో తొలి దళితుడిగా అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి అది పెద్ద త్యాగం. ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 69లో సదాలక్ష్మి గారు ఆనాడు కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి చరిత్రలోకి ఎక్కింది. తెలంగాణ ఉద్యమం జరిగే క్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఊరికి పోదామంటేనేమో ఊరు బయట కంపేస్తారు, ఊర్లోకి పోయిన తర్వాత వాటర్ ట్యాంకులు ఎక్కి దునుకుతానంటారు. నేనేం కొత్తగా ఎమ్మెల్యే అయినా మంచి పవిత్రమైన వైద్య వృత్తిని వదిలిపెట్టేసి నేను ఈ రాజకీయాలకు వచ్చిన ఏదో చేద్దాం పనులు చేద్దామని చెప్పేసి. వైఎస్ రాజశేఖర రెడ్డి మంచిగా ఉన్నాడు, నేను ఎన్నైనా పనులు చేసుకోవచ్చు అనే ఆశతోటి ఉంటే పనులు మంజూరు చేసి ఊర్లోకి పోతే రావద్దు, నీ పనులు వద్దు, నువ్వు వద్దు, ఫోన్ కొట్టేస్తారు. సో ఆ క్రమంలో ఆ స్థాయిలో రగిలింది. సో ఆ స్థాయిలో మదనపడి తీసుకున్న నిర్ణయం బాధతో నిజంగా నాకు రాజకీయంగా కాంగ్రెస్ పార్టీలో కావాల్సినంత గుర్తింపు ఎక్కడికి డైరెక్ట్గా ఆజాద్ దగ్గర కానీ లేకపోతే అప్పుడున్న అందరితో సోనియా గాంధీ గారి దగ్గర కానీ అందరితో పరిచయం, అంత గొప్ప పరిచయం. ఆ క్రమంలో రాజీనామా చేసిన తర్వాత పోయిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి అప్పుడు ముఖ్యమంత్రి, బస్వరాజ్ సారయ్య గారిని నాకు మీడియేటర్గా బీసీ వెల్ఫేర్ మినిస్టర్ ఉండే, ఇట్లా రమ్మంటున్నాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు, 5 కోట్ల రూపాయలు ఇస్తారు, 5 కోట్ల రూపాయలు ఇస్తాడు, మీరు ఏ పదవి కోరుకుంటే ఆ పదవి ఇస్తారు. సో అందరినీ కూడా కాంగ్రెస్ వాళ్ళని అట్లే మేనేజ్ చేస్తున్నారు, మీరు వస్తే 10 గంటల నుండి 12 గంటల మధ్యలో మీరు కలుసుకోవచ్చు, కాంగ్రెస్లో ఉండమని, కాంగ్రెస్లో కొనసాగించమని మీకు 5 కోట్ల ఆఫర్ ఇచ్చారు. ఎస్ 100%. అంటే రాజీనామా చేసినాక రాజీనామా ఉపసంహరించుకోవాలి, కాంగ్రెస్ పార్టీలో అట్లాగే ఉండాలి, నీకు పదవి ఇస్తాము, డబ్బులు ఇస్తాం, తెలంగాణ అన్నట్టే కదా ఇండైరెక్ట్గా. దానికంటే చావడం మేలు, ఎట్టి పరిస్థితిలో లొంగే ప్రసక్తే లేదు అని చెప్పేసి గట్టిగా చెప్పడంతో ఆ రకంగా మరి తెలంగాణ వాదాన్ని మోసే వాటిలలో అప్పుడు పేపర్లు కూడా వచ్చినాయి. సో ఆ రకంగా తెలంగాణలో అప్పటి వరకు గన్పూర్ నియోజకవర్గానికి పరిమితమైన నేను తెలంగాణకు రాజీనామా చేసినాక తెలంగాణ అన్ని జిల్లాలు తిరగడానికి అవకాశం ఉంది. తెలంగాణ వాదానికి, కాంగ్రెస్లో తెలంగాణ వాదానికి మీకు తెలియకుండా మీరు ఐకాన్గా మారిపోయినాయి. ఎందుకంటే ఒకటి నా సామాజిక వర్గం ఎక్కువ, నా త్యాగం చాలా గొప్పది. అప్పటి వరకు వార్డు మెంబర్లు కూడా రాజీనామా చేయలేదు, నేను ఎమ్మెల్యే ఉండి రాజీనామా చేసిన.
జూపల్లి కృష్ణారావు రాజీనామా చేసిండు కానీ అరుణతో ఉన్న గొడవలు కథలని ఒక అభియోగము. వారు ఆ నియోజకవర్గం దాటి రాలే బయటికి. మీరు మొత్తం నాకేమో తిరగడానికి కేసీఆర్ గారు అవకాశం కల్పించిండు. శిక్షణా తరగతులకు నేను వెళ్ళాలా, తల్లి తెలంగాణ విగ్రహాలకు వెళ్ళాలా, ధూమ్ధామ్ కార్యక్రమాలు ఉంటే వెళ్ళాలా. ఆ రకంగా ఎక్కడ ఎప్పుడన్నా కేసీఆర్ గారు ఎప్పుడన్నా హరీష్ రావు పోని ప్రోగ్రాంకు నేను సబ్స్టిట్యూట్, కవితక్క పోని ప్రోగ్రాం నేను సబ్స్టిట్యూట్, కేటీఆర్ పోని ప్రోగ్రాంకు నేను సబ్స్టిట్యూట్. అప్పటి వరకు ఈటల రాజేందర్, హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్ మాత్రమే గెస్టులు. తర్వాత నేను గెస్ట్గా అయిపోయాను ప్రతి జిల్లాలో కార్యక్రమాలకు ఇన్ఛార్జ్. ఇట్లా అంటే అగ్రెసివ్గా వెళ్ళిపోతాను. నన్ను ప్రజలు కూడా బాగా రిసీవ్ చేసుకున్నారు. తర్వాత ధూమ్ధామ్ కళాకారులు అందరూ కూడా దళితులే ఉంటారు. వాళ్ళందరూ నన్ను బాగా ఎక్స్పోజ్ చేయడం. తెలంగాణ రాజాని వస్తాడు, ఇక కొద్దిసేపట్లో వస్తాడు అని చెప్పడం. టీ అంటే తాటికొండ, ఆర్ అంటే రాజయ్య, ఎస్ అంటే స్టేషన్ గన్పూర్, మొత్తం తన ఇంటి పేరుతో సహా ఈరోజు టీఆర్ఎస్ పార్టీగా మలుచుకొని వస్తున్నాడు. ఇట్లా అట్లని బాగా వాళ్ళకు తెలంగాణ ఉద్యమంలో అత్యధికులు దళితులే. ఎక్కువ సభలకు వచ్చేవాళ్ళు కానీ తెచ్చేవాళ్ళు, పాడేవాళ్ళు, ఆడేవాళ్ళు, దెబ్బలు తినేవాళ్ళు, జైలుకు పోయేవాళ్ళు, చనిపోయిన వాళ్ళు కూడా దళితులే ఎక్కువ. సో ఆ వర్గానికి నేను బాసన అయిపోయాను. వాళ్ళలో ఆత్మస్థైర్యం పెరిగిపోయింది. తెలంగాణ ఉద్యమ కాలంలో దళితుడిని ముఖ్యమంత్రిగా చేస్తానని ప్రకటించిన కేసీఆర్ ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రిగా ఉన్న దళితుడిని తొలగించటం అవమానకరం కదా? తప్పకుండా. అది ఇప్పటివరకు ఈ 4 సంవత్సరాల నుండి ప్రతిపక్షాలకు బ్రహ్మాస్త్రం అయిపోయింది. ఏ ప్రతిపక్షము ఏ మీటింగ్ పెట్టినా కూడా మీరన్న అంశాన్నే. మొన్న ఆఖరికి మీరా కుమార్ గారు దళిత గిరిజన సదస్సుకు వరంగల్కి వచ్చినప్పుడు ఆమె మాట్లాడిన దాంట్లో 75% నా విషయం మాట్లాడే పరిస్థితి వచ్చింది. సో డెఫినెట్గా అయితే మనం ఒక పార్టీలో ఉన్నప్పుడు పార్టీ అధినేత పార్టీకి తండ్రి లాంటివాడు, క్యాబినెట్కు ముఖ్యమంత్రి తండ్రి లాంటివాడు. ఒక విధేయుడిగా ఉండాలనుకున్నప్పుడు పార్టీ కానీ పార్టీ అధినేత కానీ నిర్ణయం తీసుకుంటే కట్టుబడి ఉంటేనే అది విధేయత. రాజయ్య గారు, నాది సూటి ప్రశ్న. ఎందుకు తొలగించారని మీరు అనుకుంటున్నారు? కారణము ఆ రోజు కేసీఆర్ గారు చెప్పిన మాటలో చెప్పాలంటే క్షేత్రస్థాయిలో జరిగిన సూక్ష్మాంశాన్ని దృష్టిలో పెట్టుకొని అభియోగాలు పత్రికలో పిచ్చి పిచ్చి రాతలు రాశారు. సెలవులు పలువలు చేసి అందరూ నా మనసు చెడగొట్టిండ్లు. రాసింది అధికార పార్టీ పత్రికలో. అది 3వది 4వది సమయం వచ్చింది. ముందు సాక్షులు రావడము, తర్వాత ఈనాడు రావడము, జ్యోతి రావడం, తర్వాత సాక్షులు అది నమస్తే మీరు అన్నట్టు వచ్చింది, నేను కాదన్నట్లే. ఆ వచ్చిన దాని తర్వాత తొలగించినప్పుడు కేసీఆర్ నోట్లకి వెళ్ళి ఏంటంటే అభియోగాలు వస్తాను, ఇప్పుడిప్పుడే ఏర్పడ్డ పార్టీ మీద ఎలాంటి అభియోగం రాకూడదు అనే దాని మీద నేను ఈ చర్య తీసుకుంటున్నానని చెప్పేసి వారు ప్రెస్ మీట్లో కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. మీ ప్రత్యర్థి, మీ చిరకాల ప్రత్యర్థి కడియం శ్రీహరిని అందరూ దళిత దొర అంటారు, అవునా కాదా? నేను కాదంటే కాకుండా ఉంటుందా? అది వారికి కూడా తెలుసు అంటారండి. మీ అభిప్రాయం ఏంటి దాని మీద? నేను దాని మీద అభిప్రాయం గురించి ఈ చర్చ కాదు. కానీ అధికారంలో ఉన్న దొర దళిత దొరని దగ్గరికి చేసుకోవడానికి మరో దళితుడైనటువంటి రాజయ్యని దూరం పెట్టాడు అనేది ఒక వాదం ఉంది. నేనైతే దళితుడని చెప్పడానికి గర్వపడతాను. దళితులను ఓన్ చేసుకోవడానికి ఇష్టపడతాను. నా రాజకీయ అరంగేట్రమే దండోరా. తెలంగాణలో ఉన్న ప్రజలందరూ అంటే దళిత బిడ్డలందరూ కూడా నన్ను ఓన్ చేసుకుంటారు. వాళ్ళందరి ప్రతినిధిని అని చెప్పి నేను కూడా ఓన్ చేసుకుంటాను వాళ్ళ. ఆ క్రమంలో కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం ఏదైతే కడియం శ్రీహరి గారికి అనుకూలంగా మారడం, అంటే 20 సంవత్సరాలు ప్రత్యర్థిగా ఉన్న కడియం శ్రీహరి గారు ఎంపీగా ఉన్న అతన్ని తీసుకొచ్చి ఉప ముఖ్యమంత్రిగా చేసి తర్వాత ఎమ్మెల్సీ ఇవ్వడము దళిత బిడ్డలు ఎవరు కూడా జీర్ణించుకోలేదు. కారణం ఏంటంటే కడియం శ్రీహరి అంతకుముందు కులం కూడా చెప్పుకోలేనివాడు, ఇప్పుడు బైండ్ల అని చెప్పుకుంటున్నాడు. బైండ్ల కులానికి సంబంధించిన పాపులేషన్ తెలంగాణ మొత్తంలో కలిసి ఒక 500 పాపులేషన్, 500 కుటుంబాలు, 500 జనాభా. అది కూడా వరంగల్లోనే ఎక్కువ. వేరాజ్ మాదిగ కమ్యూనిటీ, మాదిగ దాదాపు 45 లక్షల మంది మాదిగలు ఉంటారు. 10% ఆఫ్ 12%. సో 12% మాదిగ, 5% మాల, 0.5% ఉపకులాలు. మాల మాదిగ ఉపకులాలు మొత్తం కలిస్తే మొత్తం 58 కులాలు అయితే 58 కులాలలో మొదటి కులము మాదిగ ఎక్కువ మంది ఉండేవాళ్ళు, రెండవది మాల కొంచెం ఎక్కువ ఉండేవాళ్ళు, తర్వాత మూడవది బుడగ జంగాలు. ఈ 2 కులాలు కలిస్తే
ఇది మాల మాదిగలు కలిస్తే 17% పాపులేషన్, 17%. ఓన్లీ 0.5% 57 కులాలు మొత్తం. 57 కులాలు మొత్తం కలిస్తే 45 నుండి 50,000 జనాభా. ఈ 50,000 జనాభాలో ఎక్కువ బుడగ జంగాలు ఎక్కువ పోతాయి. దాదాపు 10-15 లక్షల 10-15 వేల వరకు వాళ్ళే పోతాయి. సో ఇక మిగిలినవన్నీ కూడా సింధు, డక్కలి, మాస్టి, గోసంగి, బైన్ల ఇవన్నీ కూడా 500 నుండి 1000 ఓట్ల వరకు. సో అలాంటి చిన్న వర్గం బైన్ల వర్గం చాలా చిన్న వర్గం, మాదిగ పెద్ద వర్గం. అయితే మొత్తం తెలంగాణ మొత్తంలో మాదిగలు ఎక్కువ ఉన్నప్పుడు ఏమనుకున్నారంటే మాదిగలకు అన్యాయం జరిగింది. కడియం శ్రీహరి మాదిగ ఉపకులంగా బైన్ల, కానీ ఊళ్ళల్లో తెలుసు 58 కులాలలో డక్కలోళ్ళను సింధోలు చేసుకోరు, సింధోలను గోసంగోళ్ళు చేసుకోరు, గోసంగోళ్ళు మాదిగ చేసుకోరు. ఎవరి కులం వాళ్ళకి. బీసీలలో ఎట్లయితే ఎన్ని కులాలను ఎవరి వాళ్ళని చేసుకోరో ఈ ఎస్సీలో ఉన్న ఉపకులాలు కూడా ఒకరోజు చేసుకోరు. కాకపోతే అందరు కలిపి ఎస్సీ అంటారు. మళ్ళీ మాదిగ ఉపకులాలు, మాదిగ ఉపకులాలు. సో కడియం శ్రీహరి మాదిగ ఉపకులం బైన్లని. సో ఈయన కూడా కేసీఆర్ ఇట్లా అనుకునే ఈయన మాదిగానే అనుకునేవాళ్ళు. ఉపకులంలో ఉన్న బైన్లను చూడలేదు. ఈ మోదుగుబల్లి నరసింహులు, కృష్ణ మాదిగ నాది పదవి పోయినప్పుడు వీళ్ళు బాగా రియాక్ట్ అయిపోయి ఆయన అసలు ఎస్సీనే కాదు అనేమో మోదుగుబెల్లి, ఆయన మాదిగ కాదనేమో కృష్ణ మాదిగ, నేను బైండ్లా అని చెప్పేసి కడియం శ్రీహరి బయటకు వచ్చి చెప్పుకోవడం జరిగింది. అప్పటి వరకు కూడా ఈ క్యాస్ట్ల మీద క్లారిటీ లేకుండే. సో ఆ క్రమంలో నా జాతి వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి డిప్యూటీ సీఎం డాక్టర్ రాజయ్య పదవి పోవడానికి కారణం కడియం శ్రీహరి. ఆయన గుంజుకున్నారు, ఆయనకే ఇచ్చిండ్లు అనేది ఆ రోజులలో బాగా రియాక్షన్ వచ్చింది. నా మీద బాగా ప్రెషర్ కూడా వచ్చింది, విపరీతమైన ప్రెషర్ కూడా రావడం జరిగింది. అయినప్పటికీ నేనన్నను అధినాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం కట్టుబడి ఉండాలి. ఒక విధేయత గల కార్యకర్త లెక్క, కడిగిన ముత్యం లెక్క నేను మళ్ళీ బయటకు వస్తా, కడిగిన ముత్యం లెక్క నేను మళ్ళీ వస్తా. సో దయచేసి మీరందరూ కూడా ఇప్పుడిప్పుడే కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం, దీంట్లో చెడగొట్టడానికి రాజన్న ఉపయోగపడ్డాడు. ఉద్యమకారుడికి గొప్ప పేరుంది తెలంగాణ రావడంలో. మళ్ళీ ప్రభుత్వాన్ని విచ్ఛిన్నకరం చేయడము నా లక్ష్యం కాదు. సో తప్పకుండా నేను కడిగిన మొత్తంలో ఎవరు కూడా ఎక్కడ కూడా ఆందోళన కార్యక్రమాలు చేపట్టొద్దు అని నేను స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. నా ప్రశ్న మరోసారి చెప్తాను. అధికారంలో ఉన్న దొరకి దళిత దొర నచ్చబట్టే రాజయ్యకి అన్యాయం చేశాడు అని అప్పట్లో మీ ప్రతిపక్షాలు బాగా బలంగా వినిపించినాయి. దాని మీద మీరేమంటారు? జరిగిన వాస్తవం కొట్టొచ్చినట్టు కనబడుతుంది కదా. ఒకటి నాది పోయింది, కడియం శ్రీహరి గారికి వచ్చింది. కడియం శ్రీహరి నేను 20 ఏళ్ళ ప్రత్యర్థులం, ఒకే నియోజకవర్గంలో ఒకే సామాజిక వర్గంలో ఉన్నవాళ్ళం, ఎస్సీ సామాజిక వర్గంలో ఉన్నవాళ్ళం. తప్పకుండా ఆయన ఎంపీగా ఉన్న అతన్ని తీసుకొచ్చి ఉప ముఖ్యమంత్రి చేసినప్పుడు ఏదేమైనా కూడా కొట్టొచ్చినట్టు బయటకు కనిపించింది. డాక్టర్ రాజయ్య డిప్యూటీ సీఎంను కడియం శ్రీహరి తీసేసుకున్నాడు. ఇవ్వడానికి కారణం ఎవరైనా ముఖ్యమంత్రి గారు వారిని ఎన్నుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఎన్నుకున్నది ఎందుకు అంటే ఎస్సీకి తప్పకుండా ఒక ముఖ్యమంత్రి ఇవ్వాలి కాబట్టి అనే ఉద్దేశంతో వారు తీసుకున్నాడని అనుకోవాల్సి వస్తుంది. జరిగింది మాట వాస్తవం. 2019 ఎన్నికల్లో మీకు టీఆర్ఎస్ టికెట్ వస్తుందని మీరు భావిస్తున్నారా? ఇంతకుముందే మనం సర్వేల గురించి మాట్లాడుకున్నాం. కేసీఆర్ గారు ఏమన్నారు, ఒకటేమో సర్వేలే పక్కకు పెడితే, రెండవది నీ నియోజకవర్గంలో ఇంకొకరు ఏలు పెట్టరు, నీ నియోజకవర్గాన్ని మంచిగా అభివృద్ధి చేసుకో అన్నాడు. నేను నా నియోజకవర్గాన్ని ఎవరు చూడు ఎమ్మెల్యేలు మంత్రులందరూ ఏమో రాజయ్య కనిపిస్తలే, ఇక నియోజకవర్గాన్ని వదిలిపెట్టావా అంటాను నన్ను కలవంగానే. అంత గొప్పగా నేను నియోజకవర్గాన్ని పట్టుకొని ఉంటున్నాను, ప్రజల కష్టసుఖాలలో ఉంటున్నాను. వారే స్వయంగా కేసీఆర్ గారు చేసిన సర్వేలో మరి 4వ స్థానం ఉన్నది, ఇప్పుడు ఇంకా మెరుగైంది అంటున్నారు. ఈ క్రమంలో 100% స్టేషన్ కాన్పూర్కి నాకే టికెట్ వస్తుంది, 100% వచ్చి తీరుద్ది. నేనే రేపు 2019లో పోటీ చేస్తా, 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తా. కడియం శ్రీహరి కుమార్తె మీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తుందని వార్తలు వస్తున్నాయి, దాని మీద మీరేమంటారు? అది చాలా ఊహాజనకమైన ప్రశ్న అనుకుంటా. ఎందుకంటే ఇంతవరకు గణపురం నియోజకవర్గ ప్రజలకి కడియం శ్రీహరి కూతురు ఎవరో తెలియదు, పేరు కావ్య అని తెలుసు కానీ ఆమె తెలియదు. ఎందుకంటే స్టిల్ టుడే ఈ రోజు వరకు ఎన్నడూ అధికారిక ప్రైవేటు కార్యక్రమాలు కూడా ఎప్పటికీ వచ్చారు కదా. నెంబర్ 1. నెంబర్ 2, కడియం శ్రీహరి వారసురాలు అనటానికి నాకైతే ఆ పదం కరెక్ట్ కదా. ఎందుకంటే కడియం శ్రీహరి కూతురు ఏ ఊరికి ఇచ్చారు? గుంటూరుకి ఇచ్చారు. గుంటూరు ఒక మైనారిటీ అబ్బాయి లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు.
సో ఏ నిబంధనకైనా ఆ ఊరు కోడలు అంటారు, కానీ మాకు ఆడపడుచు మా నియోజకవర్గం లేదా కడియం శ్రీహరి గారు రాజకీయ జన్మనెత్తిన గణపురానికి కడియం శ్రీహరి ఏమో రాజకీయ జన్మ అయితే రాజకీయ జన్మనిచ్చిన నాయకుడికి ఆమె కూతురు, అంతవరకే రిలేషన్. ఇక్కడ వారసత్వం ఉండాలంటే కొడుకులకు వారసత్వం ఉంటుంది. బిడ్డలను ఇచ్చేస్తే వేరే ఊర్లో కోడలు అయిపోతారు. తర్వాత నెంబర్ 1. నెంబర్ 2, చాలా సున్నితమైన ప్రశ్న అయినా నేను సమాజానికి మీడియాకి వెళ్ళాలి కాబట్టి చెప్తున్నాను. సోషల్ జస్టిస్ అంటారు, సామాజిక న్యాయం అంటారు. సామాజిక న్యాయం అంటే ఎవరి జనాభా నిష్పత్తి ప్రకారం వారికి రావాలా సీట్లు కానీ, లేకపోతే రిజర్వేషన్ కానీ, ఇంకేదైనా సమాజంలో ఆస్తులు, సంఘ ఆస్తులు కానీ రావాలా. ఆ రకంగా ఈరోజు బైన్ల కులానికి సంబంధించిన పాపులేషన్ మీకు చెప్పిన, మాదిక కులానికి సంబంధించిన పాపులేషన్ చెప్పిన, కడియం శ్రేయరి ఆ కులం నుండి వారు ఉండడము, మళ్ళీ వాళ్ళ కూతురు కూడా ఇవ్వడం అన్నప్పుడు తప్పకుండా ప్రజలు ఆలోచిస్తారు, పార్టీ కూడా ఆలోచించవలసిన అవసరం ఉంటుంది. ఈరోజు నిజంగా వారసులు కావాలంటే, ఒకవేళ మేము మాది అయిపోయింది ఇంకా మాకు వారసులు కావాలంటే, నాకు నిజమైన అసలు సిసలైన వారసులు ఉన్నారు. నా 2 కొడుకులు డాక్టర్లు, నా 2 కోడళ్ళు డాక్టర్లు. కోడళ్ళు కాబట్టి ఇక్కడ హక్కు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఆడపిల్లలకైతే కోడళ్ళకి హక్కు వస్తుంది, కొడుకులైతే అక్కడే పుట్టిన కాబట్టి వాళ్ళకి హక్కు. అంటే 4 హక్కుదారులు ఉన్నారు నా ఇంట్లోనే. నెంబర్ 1. నెంబర్ 2, నా నియోజకవర్గంలో అప్పుడు 94 ముందు ఎదిగిన నాయకత్వం లేదు. ఈరోజు మాదిగ సామాజిక వర్గంలో కానీ, ఎస్సీ సామాజిక వర్గంలో కానీ ఎమ్మెల్యేకు సరిపోయమని అనేక మంది గణపు నియోజకవర్గాలు పుట్టి, అప్పుడేమో స్థానికులు ఎవరు అందుబాటులో లేకపోవడం వల్ల స్థానికేతరులను తీసుకొచ్చి ఇక్కడ ఎమ్మెల్యే చేయడం జరిగింది. మా గణపురం నియోజకవర్గం మొదటి కాంచెల్లి 1978 నుంచి వెళ్ళి మొదలైంది. గోక రామస్వామి బయట నుంచి వెళ్ళే, బొజ్జపల్లి రాజయ్య బయట నుంచి వెళ్ళే, ఆరోగ్యం గారు బయట నుంచి వెళ్ళే, విజయరామారావు, తర్వాత కడియం శ్రేయరి, వీళ్ళందరూ కూడా బయట నుంచి. అస్సలు సిసలైన స్టేషన్ గణపూర్ నడిబొడ్డున పుట్టింది నేను ఒక్కనే ఎమ్మెల్యేగా. నడిబొడ్డు గణపురం హెడ్ క్వార్టర్లో ఎస్సీ కాలనీలో పుట్టింది నేను ఒక్కనే. అంత గొప్పగా ఎవరు స్థానికులు అంటే నేను ఒక్కనే గట్టిగా చెప్పుకోవచ్చు. అందుకనే స్థానబలం నాకు చాలా ఎక్కువ, అందరికంటే ఎక్కువ కూడా. 2019లో మీకు టికెట్ ఇవ్వకుండా వేరే వాళ్ళకి టికెట్ ఇస్తే మీ ప్రయాణం ఎటువైపు ఉంటుంది? ఇది చాలా ఊహాజనితమైన ప్రశ్న. నాకు 600 100% పార్టీ టికెట్ నాకే ఇస్తుంది. నేనే ఎమ్మెల్యే నిలబడతాను. 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలిచి తీరుతాను. కేసీఆర్ హయాంలో కేసీఆర్ అనుకునేదే జరుగుతుంది. కేసీఆర్ కనుక ఒకవేళ మీకు టికెట్ ఇవ్వకపోతే మీ ప్రస్థానం ఏంటి? కేసీఆర్ గారు చేసిన సర్వేలో నాకు 4వ స్థానం వచ్చింది. కేసీఆర్ గారు పెట్టిన అనేక పరీక్షలలో నేను నెంబర్ 1గా ఉన్నా. విధేయతలో నన్ను మించిన వాడు టీఆర్ఎస్ పార్టీలో లేడు. విధేయుడు అనేవాడు టీఆర్ఎస్ పార్టీలో నాకంటే మించిన వాడు లేడు. ఎన్ని నష్టాలు జరిగినా కూడా మొత్తము ఓల్డెన్ డేస్లో తపస్సు చేస్తూ ఉంటే ఓం అంటారు, గడ్డాలు మీసాలు పెరిగిపోతుంటాయి, కడుపులో వేయాలని పోయినా కూడా ఓం అనే పదాన్ని వదలకుండా ఆ స్మరణ చేసినట్టు ఇవాళ కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ అనేది తప్ప ఈ రోజు వరకు ఇంత విధేయుడిగా ఉన్నను నన్ను ఏ కారణం చేత నాకు టికెట్ రాకుండా ఉండదు. 100% టికెట్ వస్తుంది. అలాంటి సంకేతాలు ఉన్నాయి. తర్వాత తప్పకుండా రాబోయే రోజులలో అది మీరు ఆ ప్రశ్న అవకాశమే లేదు లేకపోతే అనేది. రాజయ్య గారు, మీరు మంత్రిగా పనిచేసినప్పుడు వైద్య శాఖ మీద చాలా పాజిటివ్ రిపోర్ట్స్ వచ్చినాయి, కానీ మీ పదవి మిగలలేదు. అదే పరిస్థితి 2019లో వస్తే మీ పరిస్థితి ఏంటి? మీ ప్రయాణం ఎటువైపు ఉంటుంది? ఇప్పుడు ఒక్కసారి ఆ రోజు నేను ఒక ఇంటర్వ్యూలో చెప్పుంటి, తెలంగాణ ఉద్యమం రావడానికి నా త్యాగం ఉంది. నేను కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన, తెలంగాణ జెండా పట్టుకున్నా. టీఆర్ఎస్ ప్రభుత్వం పారదర్శకంగా ఉంది అంటే నేను అన్నంలో ఒక మెతుకయ్యాను. అన్నం ఉడికిందా లేదా చూడాలంటే అన్నం మెతుకును పిసికి చూస్తారు. పిసికినప్పుడు పలుకుంటే ఉడకనట్టు, అన్నం కనుక చితికిపోతే అది ఉడికినట్టు. సో నేను చితికిన. సో పారదర్శకంగా నా ప్రభుత్వం అన్నదానికి చితికిన, అన్నంలో మెతికైనా ఈరోజు ఆ చితికిన మెనుస్తూ అన్నం తినడానికి పనికి రాలేదు. నేనే పరీక్ష. ఆనాడు ఉద్యమంలో ఎమ్మెల్యే పదవికి త్యాగం చేశాను. ఈరోజు ఉప ముఖ్యమంత్రి పదవి నుండి అడ్డబెట్టి మా ప్రభుత్వం పారదర్శకంగా ఉంది అని చెప్పడానికి మళ్ళీ నేనే బలయ్యాను. సో ఆ క్రమంలో జరిగిన రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కానీ మిగతా ఎన్నిటి పోయినా కూడా ఎవరు కూడా అక్కడ ఏం లేనప్పుడు, బడ్జెట్ రిలీజ్ కానప్పుడు, నౌకర్లు ఇవ్వనప్పుడు, బండ్లే కొనప్పుడు
అవినీతి ఎక్కడదని చెప్పేసి ఇక్కడ ఏం జరగలేదు, ఏమి ఇవ్వలేదని చెప్పేసి వాళ్ళు క్లీన్ చిట్. కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు రైట్ ఫర్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ పోతే ఏం లేదు, అక్కడ ఏముంటుంది, ఏమి ఉండదు. సో అదే క్రమంలో విధేయతను చాటుకోవడే క్రమం దగ్గర కూడా ఉంది ఆ రిపోర్ట్. రాజయ్య గారు, నా ప్రశ్న మళ్ళొకసారి అడుగుతా. 2019లో టీఆర్ఎస్ టికెట్ ఇవ్వకపోతే ఏంటి రాజకీయ పరిస్థానం? సో 600 టీఆర్ఎస్ పార్టీ గుర్తిస్తుంది, నాకే ఇస్తుంది. కేసీఆర్ గారికి నాకంటే విధేయుడైన కార్యకర్త, నాకంటే త్యాగాలు చేసిన కార్యకర్త, అనేక అవమానాలు జరిగినా కూడా నాయకత్వాన్ని మోస్తున్న కార్యకర్త ఎవ్వరు కూడా ఉండరు. ఇది నేను అంటున్న మాట కాదు, కేసీఆర్ గారు చేసిన సర్వేలోనే తెలిసింది. అవమానాల ప్రస్తావన వచ్చింది కాబట్టి ఇంకొక విషయం గుర్తు చేయాలి మీకు. వరంగల్లో హెల్త్ యూనివర్సిటీ గురించి కేసీఆర్ మాట్లాడిన మాటలు గుర్తున్నాయా? సో నేను ఏదైనా కూడా నాది ఉడుం పట్టు. ఇప్పుడు ఏదైతే టికెట్ నాదంటున్నా ఆనాడు అనుకున్నాను. ఈరోజు కేసీఆర్ గారు హెల్త్ యూనివర్సిటీ ఇచ్చాడు. తెచ్చింది ఎవరంటే డాక్టర్ రాజయ్య అనే అనుకుంటారు. వరంగల్ జిల్లా మొత్తంలో, వరంగల్ జిల్లా కాదు, మెడికల్ ఫ్యాకల్టీ మొత్తం కూడా ఒక డాక్టర్గా అందరూ డాక్టర్లు కూడా ఏమనుకుంటారంటే ఇది డాక్టర్ రాజయ్య మొండితనంతోనే వచ్చిందంటారు. తిట్లు తిన్నాడు కానీ హెల్త్ యూనివర్సిటీ తీసుకొచ్చిందని అంటారు. సో అవమానాలు ఈరోజు ఇప్పుడు తండ్రి అనేక సందర్భాలలో కొడుకును మందలిస్తాడు, కానీ బయట వాళ్ళు ఎవరని అన్నప్పుడు మాత్రం తిరగబడతారు. కానీ నా చరిత్రలో ఇప్పటి వరకు ఒక్క ప్రతిపక్షం కూడా ఈరోజు వరకు నన్ను విమర్శించలే. ఏ ప్రతిపక్షం కూడా. ఇవాళ అనేక మంది మీద అభియోగాలు వస్తే ఎక్కడి వరకు కోర్టు వరకు పోయే కార్యక్రమాలు, శ్వేతపత్రాల కాడికి ఎన్ని జరుగుతున్నాయో మనందరూ కూడా తెలుసు. అనేక మంది మీద, మంత్రుల మీద కూడా విమర్శలు వచ్చినాయి. కానీ నా మీద ఇప్పటివరకు ఏ ప్రతిపక్షం కూడా ఇంతవరకు స్టేట్మెంట్ కూడా ఇవ్వాలి. డాక్టర్ గారు, మీరు సైకాలజీ చదివినట్టున్నారు. నా తదుపరి ప్రశ్న మీరు చెప్పేస్తున్నారు నేను అడగకుండానే. సరే, ఏదేమైనప్పటికీ అది నిజం. అందుకనే మనిషి ఏమంటారు, మంచితనం కానీ, గొప్పతనం కానీ, త్యాగం కానీ, లేకపోతే విధేయత కానీ ఎప్పుడు తెలుస్తుందంటే పరీక్షలు పెట్టినప్పుడే తెలుస్తుంది. సో కేసీఆర్ గారు నాకు అనేక పరీక్షలు పెడతా అంటే నేను నెగ్గుకుంటూ వస్తున్నాను. సో తప్పకుండా కేసీఆర్ గారికి విధేయత గల కార్యకర్త ఎవరు, త్యాగాలు చేసిన కార్యకర్త ఎవరు. త్యాగం అంటే అధికార కాంగ్రెస్ పార్టీ 15 సంవత్సరాల చరిత్ర ఉండి మంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేను ఆనాడు పదవికి రాజీనామా చేసినప్పుడు సోనియా గాంధీ గారు ఆరా తీసి ఎట్లయినా దళితుడు మేధావి డాక్టర్ పోకుండా చేయండి అనేక ప్రయత్నాలు చేసినా కూడా పోకుండా ఆనాడు చేసిన త్యాగం తెలంగాణ ఉద్యమానికి మలుపు తిప్పింది. సో అటు తర్వాత జరిగిన పరిణామాలలో ఉప ముఖ్యమంత్రి వచ్చి తర్వాత పోయినప్పుడు కూడా అనేక రకాలుగా నా మీద ఒత్తిడులు ఉన్నా కూడా పార్టీని నమ్ముకున్నాను, నాయకుడు నమ్ముకున్నాను, నాయకుడు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటాను అని చెప్పేసి ఏదో బంగారానికి మేలిమి రావాలంటే కొలిమిలో కాలాలన్నట్టు కాలుతున్నా కూడా ఆ బంగారం నవ్వినట్టు నేను కూడా నవ్వుతూ పనులు చేసుకుంటూ పోయినా, కష్టాలలో నవ్వడం అలవాటు చేసుకున్నా, ప్రజలలో కష్టాలు పంచుకున్నా. ఆ రకంగా ఈరోజు విధేయుడిగా, త్యాగాలు చేసిన వాడిగా, ప్రజలకు దగ్గరున్న వాడిగా, ప్రజానాయకుడిగా ఉన్నాను. సో రేపు కేసీఆర్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా అది నాకు అనుగుణంగానే ఉంటుంది. ఎందుకంటే భక్తుడికి దేవుడి మీద గొప్ప నమ్మకం ఉంటుంది. ఆ నమ్మకము, ఆ ఆత్మవిశ్వాసం లేకపోతే మనం ఏది కూడా సాధించలేం. ఈరోజు నాకు అనేక రకాలుగా గుర్తింపు రావడానికి కారణం నా ఆత్మవిశ్వాసమే. 100% నాకు ఆత్మవిశ్వాసం ఉన్నది. రేపు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం సీటు నాదే, గెలుపు నాదే. 600 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలవాలనే లక్ష్యంతో ముందు పోతున్నాం. నేను ఒక్కొని పనిచేయట్లే. గణపురం నియోజకవర్గంలో రాజకీయ పార్టీలకు అతీతంగా అందరు కలిసి పనిచేస్తూ ఉన్నారు నా కోసం. అది నేను సాధించిన విజయం. నా నియోజకవర్గంలో ఇప్పటివరకు ఎప్పుడు కూడా ప్రతిపక్షాలు నన్ను విమర్శించలే. వారు నియోజకవర్గంలో కాదు, మంత్రిగా మీ పనితీరుని ఎవరు విమర్శించలే, ఏ ప్రతిపక్షం విమర్శించలే, ఏ మీడియా విమర్శించలే, మీ అధినేత తప్ప. సో నేను ఏం చేస్తానంటే అక్కడ అభివృద్ధిని కూడా ఒక ఉద్యమంగా చేపడతాను నేను. అక్కడ ఉదాహరణకి రైతు సంక్షేమ యాత్ర అని చెప్పేసి నా 34 ఏళ్ళ వైద్య వృత్తిలో లేదా 24 ఏళ్ళ రాజకీయాలో నేను నిన్నడు కూడా పల్లె నిద్ర చేయలేదు. రైతులకు ఒక మంచి కార్యక్రమం జరుగుతుందని చెప్పేసి, రైతులను చైతన్యవంతం చేయాలని చెప్పేసి సైకిల్ మోటార్ ర్యాలీ దాదాపు 34 సంవత్సరాల తర్వాత సైకిల్ మోటార్ ర్యాలీ మీద మొత్తం తిరుగుతూ ఎక్కడ రాత్రి అయితే అక్కడ ఆ ఊర్లోనే పడుకొని మళ్ళీ తెల్లారేసి మళ్ళీ ఊర్లు తిరిగి ఇగో కేసీఆర్ ఎకరానికి 4,000 రూపాయలు ఇస్తూ ఉన్నాడు, 2 పసర్లకి 8,000 రూపాయలు ఇస్తున్నాడు, సాదా బైనామా చేయించుకోండి,
పట్టేదారు పాస్ పుస్తకాలు వస్తాయి, మీకు డబ్బులు వస్తాయని దాదాపు 8 నెలల కిందని అందరూ గణపతి నవరాత్రుల కోసము వాళ్ళు గణపతి నవరాత్రులు చేస్తుంటే నేను రైతుల కోసం నవరాత్రులు చేసి గ్రామాలలో పడుకున్నాను. అంటే ఇట్లాంటి ఇన్నోవేటివ్ కార్యక్రమాలు అనేకం చేయడం జరిగింది. 2019లో టికెట్ రాకపోతే కాంగ్రెస్ వైపు చూసే అవకాశం ఏమైనా ఉందా? 600 అయినా నాకు టీఆర్ఎస్ పార్టీనే టికెట్ ఇస్తుంది. అసలు నాకు ఏమాత్రము అనుమానం, మీకు అనుమానం ఉన్నా నేనేం చేయలేదు, కానీ 100% నేను టీఆర్ఎస్ పార్టీ నుండే పోటీ చేస్తా, టీఆర్ఎస్ పార్టీ నుండే చేస్తా. కేసీఆర్ మా నాయకుడు. కాంగ్రెస్ నుంచి వచ్చేసాను ఫీల్ అవుతున్నారు ఎప్పుడన్నా? కాంగ్రెస్లో ఉన్నంతసేపు కాంగ్రెస్ పార్టీకి ఒబీడియంట్గా ఉన్నా, సోనియా గాంధీకి ఒబీడియంట్గా ఉన్నా. నాకు 3 సార్లు టికెట్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ తెలంగాణ ప్రక్రియ మొదలైందంటే నేను పొగిడినంత ఎవరు పోలే. ప్రపంచంలో అతి శక్తివంతమైన 3వ నాయకురాలు, ఇంత గొప్ప నాయకురాలు పార్టీలో నేను ఉండడం గర్వపడుతున్నా. ఆ అమ్మ దయ వల్ల ఇగో మనకు తెలంగాణ వస్తుందని చెప్పేసి అనేక మీడియా చర్చలలో మాట్లాడడం జరిగింది. నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత కాలము కాంగ్రెస్ పార్టీ నన్ను ఓన్ చేసుకుంది. నేను కాంగ్రెస్లో పార్టీలో ఉన్నందుకు గర్వపడుతున్నాను అని గొప్పగా చెప్పే స్థాయిలో మొత్తం కాంగ్రెస్ పార్టీ మంత్రులను, ఎమ్మెల్యేలను నేను మోసిన, నా మాట ద్వారా మోసిన, వాళ్ళందరికీ వెయిట్ తీసుకొచ్చిన. మేమందరం కుప్పగా ఉన్నాం. ఎప్పుడైనా రాజీనామా చేస్తానికి సిద్ధంగా ఉన్నా నేను వచ్చి బయట చెప్పేవాడిని. ఆ రకంగా నేను రాజీనామా చేసిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలిచిన, టీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిచిన, ఉప ముఖ్యమంత్రి అయినా పోయినా, ఇవాళ నిజం చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీలో వీరాభిమానులు ఇప్పుడు న్యాయం పడే ఉన్నారు. అప్పటి నుంచి ఇప్పటివరకు అట్లాగే ఉన్నారు. నాకేదైనా గింత జరిగితే ముందుగా బాధపడే వాళ్ళు ఒక్క మాటలు చెప్పాలంటే కాంగ్రెస్ వాళ్ళే. సో నన్ను ఇప్పటివరకు అందరి వాడిగా చూస్తారు, కానీ ఒక్క వర్గానికో ఒక పార్టీకో నన్ను అంటగట్టరు. 2019లో మొత్తం తెలంగాణలో రాజకీయ పరిస్థితి ఎలా ఉండబోతుంది? తప్పకుండా ఈరోజు భారతదేశంలో సంక్షేమ అభివృద్ధి రంగంలో నెంబర్ 1గా ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఉంది. ఇక్కడ రెవెన్యూ బాగుంది, మిడుగు బడ్జెట్ ఉంది. ఇక్కడ చేసిన ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్ ఏ రాష్ట్రంలో కూడా ఇట్లాంటి కార్యక్రమం అంటే దేనికి దానికే సరిపాటు అంటారు కదా. అంటే ఒక మిషన్ కాకతీయ తీసుకున్నా, ఒక మిషన్ భగీరథ తీసుకున్నా, టీఎస్ ఐపాస్ తీసుకున్నా, తర్వాత ఆసరా పెన్షన్లు తీసుకున్నా, అంగన్వాడీల జీతాలు పెంచిన తీసుకున్నా, ఆశా వర్కర్ల జీతాలు పెంచిన తీసుకున్నా, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ తీసుకున్నా, కానుపు ఖర్చు కింద కేసీఆర్ కిట్ తీసుకున్నా, రెసిడెన్షియల్ పాఠశాల 1 సంవత్సరం 570 రెసిడెన్షియల్ పాఠశాలలు తీసుకున్నా, బీసీల కోసం మళ్ళీ ఈ సంవత్సరం 119 అదనంగా ప్రతి నియోజకవర్గం మళ్ళొక్క బీసీ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలు తీసుకున్నా. ఇరిగేషన్ రంగంలో 2 పెద్ద ప్రాజెక్టులు, అటు కాళేశ్వరము అదేవిధంగా ఇటు పాలమూరు ప్రాజెక్టు, ఈ 2 ప్రాజెక్టుల ద్వారా ప్రతి నియోజకవర్గానికి 1,00,000 ఎకరాల నీళ్ళు ఇవ్వాలనే లక్ష్యంతో ముందు పోయే కార్యక్రమం. అన్నిటికంటే మించిన రైతు బీమా కార్యక్రమం, 24 గంటల కరెంటు. ఇన్ని 4 సంవత్సరాల్లో దాదాపు 40 సంవత్సరాల్లో జరిగినంత అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. నెంబర్ 1. నెంబర్ 2, ప్రతిపక్షాలకు ఇప్పటివరకు సరి అయిన ప్రణాళిక లేకపోవడం వల్ల, యాక్షన్ ప్లాన్ లేకపోవడం వల్ల ఇప్పటివరకు యాంటీ ఇన్కంబెన్సీ ఎక్కడైనా ఉంటే దాన్ని ఓన్ చేసుకోలేకపోవడం, దాంట్లో నాయకుల మధ్యలో కొట్లాట, బహునాయకత్వం. పార్టీ అధికారం రాలేదు, 10 మంది ముఖ్యమంత్రులు తయారవుతుంటారు. నేను ముఖ్యమంత్రి అంటే నేను ముఖ్యమంత్రి అని అప్పుడే స్టేట్మెంట్లు ఇచ్చుకోవడం కార్యక్రమం జరుగుతుంది. సో కాబట్టి తెలంగాణ తెచ్చుకున్నది టీఆర్ఎస్, ఇచ్చింది కాంగ్రెస్ అన్నప్పుడు ఇచ్చిన దాన్ని గొప్పగా చెప్పుకుని వదిలిపెట్టి తిట్లు తిని అధికారంకి రావాలన్న ఆలోచనతో పోయినట్టు కనిపిస్తుంది. కానీ సరి అయిన పద్ధతి ప్రకారం ప్రణాళికబద్ధంగా ముందుకు పోతలేరు. కాబట్టి కాంగ్రెస్కి ఎట్టి పరిస్థితులు అవకాశం లేదు. తప్పకుండా రాబోయేది మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వమే. అప్పట్లో అవినీతి ఆరోపణల పుకార్ల మీద పదవి కోల్పోయిన మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నా. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం మీద వస్తున్న వ్యవస్థీకృత అవినీతి ఆరోపణల మీద మీ అభిప్రాయం ఏంటి? ఈ అవినీతి ఆరోపణలు అధికార పార్టీ మీద కాకపోతే ప్రతిపక్షాల మీద వస్తాయా? చెట్టుకు కాయలుంటే దెబ్బలు తగులుతూ ఉంటాయి. పనిచేసే వాళ్ళకే ఇట్లాంటి ముళ్ళు కర్ర, ఇటు పత్రికలైనా ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా అయినా ప్రతిపక్షాలు అయినప్పుడు ఇవన్నీ కూడా ముళ్ళు కర్ర లెక్క అధికార పార్టీని పొడుస్తూ ఉంటాయి. ఏ పనైనా మిషన్ కాకతీయ అంటే ముడుపులు అనే కార్యక్రమం, భారీ ప్రాజెక్టులు అంటే ముడుపులు అనే కార్యక్రమం, ఏ ఒక్క మంచి కార్యక్రమం తీసుకొచ్చినా కూడా ఆనవాయితీగా వస్తూ ఉన్నది. ఇది
ఆరోపణలు అనేది అధికార పక్షం మీదే ఉంటాయి. సో తప్పకుండా ఒకవేళ అలాంటి ఏమన్నా జరిగిన క్రమంలో తప్పకుండా సాక్ష్యాధారాలతోటి నిరూపించి చేసేదంటే తప్పకుండా ఈరోజు చట్టాలు ఎవరికి చుట్టాలు కాదు కాబట్టి మనము ఆ రకంగా ఎదుర్కోవడానికి ఈరోజు అధికార పార్టీ అయినా ప్రతిపక్షాలైనా సిద్ధంగా ఉండాల్సి ఉంటుంది. సుదీర్ఘకాలం పాటు తెలంగాణ వాదాన్ని వినిపించిన మీరు ఇప్పుడు ప్రజా తెలంగాణ కాకుండా కేసీఆర్ కేంద్రంగా భజన తెలంగాణ వచ్చిందన్న వాదనని ఎట్లా అర్థం చేసుకోవాలి? నాయకత్వం పటిష్టంగా ఉంటే అది భజన కాదు. ఈరోజు నాయకుడు 29 రాష్ట్రాలలో నెంబర్ 1 ముఖ్యమంత్రిగా పేరు వచ్చింది. నెంబర్ 1 రాష్ట్రంగా ఇలా తెలంగాణ వయసులో అన్నిటికంటే చిన్న రాష్ట్రము, అభివృద్ధిలో ముందున్న రాష్ట్రంగా పేరు వచ్చింది. నాయకుడిని బట్టే ఆయన తీసుకునే ప్రణాళికను బట్టి పార్టీ పెరుగుతుంది, ప్రభుత్వానికి పేరు వచ్చే అవకాశం ఉంటుంది. మరి తెలంగాణలో పార్టీకి పేరు వస్తూ ఉంది, ప్రభుత్వానికి పేరు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ మంత్రులు సైతం ఇక్కడ వచ్చి పార్టీ విధి విధానాలు ఎట్లున్నా కూడా చేసే కార్యక్రమాలకు వారు కూడా మీరన్న భజన పలికే పోతున్నారు. మరి సో కాబట్టి పని చేసే వారికి ఎప్పుడు గుర్తింపు ఉంటుంది. పని చేసే ముఖ్యమంత్రి ఫలితాన్ని పొందుతున్న తెలంగాణ ఈరోజు మన కళ్ళెదుట కనబడుతుంది. కాబట్టి అధినాయకుడు ఎంబడి ఉండడం అది విధేయత అవుతుంది కానీ భజన కాదు. పలువురు తెలంగాణ ఉద్యమకారుల నుంచి వినిపిస్తున్న మాట ఇందుకేనా తెలంగాణ, దీని మీద మీరేమంటారు? అవును, బంగారు తెలంగాణ కోసమే. ఎందుకేనా అంటే బంగారు తెలంగాణ కోసమే. బంగారు తెలంగాణ అంటే బడుగు బలహీన వర్గాల బతుకులు బాగుపడడం. బంగారు తెలంగాణ అంటే 1 కోటి ఎకరాల మాగానికి నీళ్ళు ఇవ్వడం. బంగారు తెలంగాణ అంటే ఆత్మహత్యలు లేని తెలంగాణ. బంగారు తెలంగాణ అంటే ప్రతి నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వడం. అన్నిటికంటే ముఖ్యంగా ఈరోజు అణగారిన బతుకులో వెలుగులు నింపడం. 200 పెన్షన్ ఎక్కడ, 1000 రూపాయల పెన్షన్ ఎక్కడ? బీడీ కార్మికులకు, చేనేత కార్మికులకు, గీతా కార్మికులకు, బోధకాలు ఉన్న వాళ్లకు, HIV పాజిటివ్ ఉన్న వాళ్లకు, వృద్ధులకు, అనాథలకు, ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక రకాలుగా ఈరోజు కూర్చున్నబెట్టి సాధే ప్రభుత్వం ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం. ప్రతి కుటుంబానికి టీఆర్ఎస్ ప్రభుత్వ ఫలితాలు అందుతున్నాయి. సో కాబట్టి ఈ అందేది తక్కువ అందుతుంది లేదా సరిగా అందట్లేదని కనుక ప్రతిపక్షాలు ఒక కార్యాచరణ తీసుకొని ముందు పోతే వాళ్ళకు ఉంటుండే. అలాంటి సబ్జెక్టే వాళ్ళకు లేని పరిస్థితి ఉన్నది. సో కాబట్టి ఉట్టినే కేసీఆర్ ఉద్యమంలో ఉన్నప్పుడు తిట్టిండు కాబట్టి ఆయన ముఖ్యమంత్రి అయ్యిండు. ఇప్పుడు కూడా మనం తిడదాం ముఖ్యమంత్రి అయిదాం అనే ఆలోచనతో ముందు పోతున్నారు. కానీ మళ్ళీ చెప్తున్నా, వారికి నిజమైన ప్రణాళిక లేదు. నిజం చెప్పాలంటే యాంటీ ఇన్కంబెన్సీ ఈ ప్రభుత్వంలో ఇంకా లేదు. సో మాకు ప్రభుత్వం 5 సంవత్సరాల మ్యాండేటరీ ఇచ్చిండు. ఇప్పుడు 4 సంవత్సరాలు 1 నెల అయిపోయింది. ఇంకా మనకు 10-11 నెలల సమయంలో ఇంకా మెరుగుపరచుకోవడానికి అవకాశం ఉంది. అజయ్ గారు, ఓవరాల్గా డాక్టర్గా మొదలై 2 పార్టీల ప్రస్థానం తర్వాత ఇవాళ కేవలం స్టేషన్ గన్పూర్ శాసనసభ్యుడిగా ఉన్నారు. మధ్యలో ఉప ముఖ్యమంత్రి అనేటటువంటి ఒక ముఖ్యమైన పదవి పోషించారు. ఈ మొత్తం ప్రస్థానంలో అత్యంత తృప్తినిచ్చిన అంశం ఏంటి? 100% డాక్టర్గా నేను తృప్తికరమైన జీవితాన్ని అనుభవించాను, ఇప్పటికి అనుభవిస్తున్నాను. నా నియోజకవర్గంలో డాక్టర్ రాజయ్య అంటేనే ఎక్కువ మందికి తెలుస్తుంది. రాజయ్య దవాఖాన అంటేనే నా ఇల్లు తెలుస్తుంది. ఎమ్మెల్యే రాజయ్య అంటే ఇల్లు కూడా ఎవరికి తెలియదు. నేను డాక్టర్గా చెప్పుకోవడానికే గర్వపడతాను. ఎందుకంటే అనేక మంది ప్రాణాలను కాపాడిన చరిత్ర. సిరివంచి అని గోదావరి అవతల ఒక ఊరు ఉంటుంది. సంవత్సరం 8 నెలల పాపకు జ్వరం బాగొచ్చి ఫిట్స్ వస్తే మధ్యాహ్నం 1 బయలుదేరితే 3-4 కిలోమీటర్లు నడిచి నాటు పడవ మీద బయటకు వచ్చేసి అక్కడ నుండి బస్ స్టాండ్ వరకు మళ్ళీ ఏటూనగరం నడిచి వచ్చి అక్కడ బస్సు వచ్చి రాత్రి 11 గంటలకు వర్షం పడుతుంటే నా దగ్గర తీసుకొచ్చారు. కళ్ళన్నీ ఆరిపోయినాయి, ఫిట్స్కి వస్తూనే ఉన్నాయి, ఒళ్ళంతా కాలిపోతూ ఉంది. ఆ పరిస్థితులలో డాక్టర్ ఎప్పుడు పోయినా లేస్తాడు, ఎప్పుడు పోయినా కూడా లేస్తాడని ఒక నమ్మకం. వచ్చి గ్లూకోజ్ పెట్టేసి రెస్పిరేషన్ ఆడకపోతే నోట్లో నోరు పెట్టి ఆ రోజులలో మౌత్ టు మౌత్ రెస్పిరేషన్ ఇచ్చి ఆక్సిజన్ పెట్టి ఫిట్స్ కంట్రోల్ అయ్యి జ్వరం తగ్గే వరకు అక్కడే ఉండి పేరెంట్స్ కూడా పడుకుంటా ఉంటే నేను మధ్యలో పోయి బతికిస్తున్నప్పుడు ఆ తృప్తి. తెల్లారి 8 గంటల వరకు ఆరిపోయిన కళ్ళల్లో చుక్కల మంది వేసి అది ఇది చేసి
అందులోకెళ్ళి బాబు చూసు అమ్మ అని పిలిచినప్పుడు ఆ సంతోషం నిజంగా కళ్ళపొంటి నీళ్ళు వచ్చే ఆనంద బాష్పాలు వచ్చిన సందర్భాలు. చిన్న పసిగుడ్డు 3 రోజులు 4 రోజులు 15 రోజులు 20 రోజులు సీరియస్ అన్ని హాస్పిటల్లో ఎంజిఎం హాస్పిటల్లో బాగాని కేసులు ఇంటికి చనిపోయినప్పుడు ఇంటికి తీసుకుపోవాలంటే ట్యాక్స్ ఎక్కువ అడుగుతారనే ఉద్దేశంతో పోయేటప్పుడు ఒకసారి డాక్టర్ రాజయ్య చూపించేది ఉంటే ఆయన ముట్టుకుంటే అది బాగా అవుతుంది అని పేరు. సో అట్లా వచ్చిన పేషెంట్ దగ్గర కూర్చొని గుండెకు సూదిచ్చి నా జీవితంలో మామూలు ఆఖరి సూదిస్తారన్న అడ్రినల్ ఇంజెక్షన్ గుండెకిచ్చి బతికిచ్చిన కేసులు. ఇంతకుముందు చెప్పినట్టు చీముడుకున్న శుభ్రత లేకున్నా ఒక కర్చీఫ్ నోటి మధ్యలేసి మౌత్ టు మౌత్ రెస్పిరేషన్ ఇచ్చి బతికిచ్చిన. అంటే నా కొడుకునైతే ఎన్ని రకాలుగా చేసి బతికించుకుంటాను, నా బిడ్డనైతే ఎన్ని రకాలు చేసి బతికించుకుంటానో నా దగ్గరికి వచ్చిన పేషెంట్లు అందరినీ కూడా ఆ రకంగా చూసేవాడిని. 24 గంటలకు 24 గంటలు పేషెంట్లు చూసేవాడిని. ఒక్కొక్క రోజు మొత్తం అంతా కూడా నిద్ర లేకుండా ఇల్లు దవాఖానంత ఒక్కటే. అక్కడ ఎన్నో ఇట్లా చెప్పుకోవడానికి అనేక సంఘటనలు ఉన్నాయి. అది మానవత్వాన్ని చూపించడానికి ఆ హ్యూమన్ టచ్ అక్కడ కనిపిస్తుంది. అయితే రాజకీయాలు ఎంత పనిచేసినా కూడా ఆయన ఓటే చేస్తాడా మేము ఓటు వేయలేదా అనే పరిస్థితి ఇక్కడ ఉంటుంది. అక్కడ ఏముంటుందంటే అక్కడ ఫీజు కూడా ఇస్తారు, కన్సల్టేషన్ ఇస్తారు. మనం 5,000 అడిగితే 3,000 ఇచ్చి 2,000 తక్కువ చేసినా కూడా 3,000 రూపాయలు కూడా ఇస్తారు. కానీ అక్కడ విశ్వాసం ఉంటుంది. పోయేటప్పుడు ఒక దేవుని లెక్క మొక్కి వెళ్ళిపోతుంటారు. ఇక్కడ రాజకీయాల్లో మనకు అది కనిపించదు. 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు యాంటీ ఇంకెన్ని రోజులు ఉంటాడని అక్కడేమో 10 ఏళ్ళు అయితే మంచి ఎక్స్పీరియన్స్ డాక్టర్ అని ఇంకెక్కువ వస్తారు. ఇక్కడ 10 సంవత్సరాలు కాగానే ఇక రాజకీయ కూర్చోబెట్టి ఇప్పుడు 10 సంవత్సరాలు టీడీపీ, 10 సంవత్సరాలు కాంగ్రెస్, సో ఇప్పుడు రాబోయే రోజులలో టీఆర్ఎస్. సో అట్లా ఈ రాజకీయాలలో ఆ తృప్తి ఇచ్చింది కనిపించదు మనకు. ఇక్కడ 100 మందికి ఇచ్చి 9 మందికి ఇచ్చి 10 మంది అయిపోతే ఆడు రోడ్డు మీద తిట్టుకుంటూ పోయే కార్యక్రమాలు ఉంటాయి. ఇక్కడ రాజకీయాలలో అందరికీ తృప్తిపరచలేము. సో మన పార్టీ వాళ్ళే ఉంటారు ఇక్కడ అనేక రకాలుగా. మిగతా పార్టీలు రాజకీయాల కంటే వైద్య వృత్తి దైవ సమానం. నాకు ఇప్పటికి కూడా సంతృప్తినిచ్చి కూడా ఇప్పటికి కూడా ముఖ్యమంత్రి ఉన్నా కూడా నేను పేషెంట్లను చూశాను. ఇప్పుడు నేను ఇంట్లో ఉన్నానంటే ఫోన్ చేసి మా పిఏ ద్వారా ఫోన్ చేసుకుని ఉన్నాడు అంటే తప్పకుండా వస్తారు. వాళ్ళని చూస్తే నాకు ప్రాణం లేచి వస్తుంది, తప్పకుండా చూడాలనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు కస్టమర్సే, వీళ్ళు కూడా కస్టమర్సే. వాళ్ళు ఏమో కాగితాల మీద సంతకం పెట్టుకోవడానికి ఫోన్ల కోసం వాళ్ళు వస్తారు, వీళ్ళు బాధలు చెప్పి వీళ్ళు మందులు రాసుకుపోనిస్తారు. సో ప్రజానాయకుడు అనేవాడు తప్పకుండా వీళ్ళు ప్రజలే వాళ్ళు ప్రజలే, ప్రజా సేవ చేయడమే. నేను రాజకీయ నాయకుని కాదు, నేను ప్రజానాయకుడిని. సో ప్రజలకు సేవ చేయడం, మానవత్వంతో పనిచేయడం, మంచి అనిపించుకోవడం కోసము ఇప్పటికి కూడా నేను పేషెంట్లను చూస్తుంటాను. ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా చూశాను. అయితే ఇన్ పేషెంట్స్ని ఇప్పుడు తీసుకోవట్లేదు. నా హాస్పిటల్ రెనోవేషన్లు ఉంది. నా కొడుకులు మంచి చదువు చదువుకున్నారు, కోడలు కూడా మంచి చదువుకున్నారు. నా పెద్ద కొడుకు న్యూయార్క్ మెడికల్ కాలేజీలో ఎంఏ చేసి ఇక్కడ వచ్చి మళ్ళీ ఎంఎస్సి అంటే చేశాడు, WMS. పెద్ద కోడలు గైనకాలజిస్టు, యూనివర్సిటీ 7th ర్యాంక్ ఆంధ్ర యూనివర్సిటీలో. తర్వాత నా చిన్న కొడుకు MCH ప్లాస్టిక్ సర్జరీ జనరల్ సీట్ వచ్చింది. ఇప్పుడు MNJ హాస్పిటల్లో, క్యాన్సర్ హాస్పిటల్లో ఈ జూన్తో అయిపోవాలి, 2 నెలలు ఎక్స్టెండ్ అయింది. ఎగ్జామ్స్ అయిపోతే బాబు అయిపోతాడు. చిన్న కోడలు సైకియాట్రిస్ట్, MD సైకియాట్రిస్ట్. అందరు కూడా సూపర్ స్పెషలిస్టులు. నేను పీడియాట్రిషియన్. మా ఇంట్లో అందరం కూడా డాక్టర్లమే. సో ఆ రకంగా హాస్పిటల్ ఇంతకుముందు 30 బెడెడ్ హాస్పిటల్ ఉండే, హాస్పిటల్ కమ్ రెసిడెన్స్ ఉండేది. ఇప్పుడు దానికి కొంచెం పెద్ద చేసి 50 బెడెడ్ హాస్పిటల్ చేద్దామని రెనోవేట్ చేస్తూ ఉన్నాం. 2011 నుంచి నడుస్తూనే ఉన్నది. అప్పుడు కూడా నేను నర్సింగ్ హోమ్ పెట్టినప్పుడు కూడా విత్ మినిమం ఫెసిలిటీస్ తోటి మోర్ సర్వీస్ ఇచ్చేటట్టు ఉండేది. ఓ ఎక్స్రే ప్లాంట్ అట్లాంటిది కూడా ఏం లేదు. ఓన్లీ మినిమం ల్యాబ్ ఇన్వెస్టిగేషన్స్, ట్రీట్మెంట్, థియేటర్ ఉండేది. మళ్ళీ పెద్ద స్కానింగ్ కానీ ఎక్స్రే కానీ అవ్వాలంటే మళ్ళీ రెఫర్ చేసేది పక్క వాళ్ళకు. సో మినిమం ఫెసిలిటీస్. అన్నిటికంటే రోరింగ్ ప్రాక్టీస్ అంటే వరంగల్ జిల్లా మొత్తంలో ఎక్కువ మంది పిల్లలను చూసిన పిల్లల డాక్టర్ ఎవరంటే డాక్టర్ రాజయ్య. రాత్రింబవళ్ళు నెంబరింగ్ లేకుండా, అంటే 100 నెంబర్లు అయిపోయినాయి ఇయ్యమనేది లేదు. నా highest OP was 257. ఒక్కరోజు 257 మందిని చూసిన. అది చరిత్ర. అది కూడా పిల్లల్ని. అది పిల్లల్ని. మీ చిరకాల ప్రత్యర్థి కడియం శ్రీహరితో రాజకీయ విభేదాలు సమసిపోయినాయా, ఇంకా కొనసాగుతున్నాయా? నాకు 100% టిక్కెట్ వస్తుందని అధిష్టానం నుండి రిపోర్ట్ల ద్వారా నాకు ఆత్మవిశ్వాసం ఆత్మవిశ్వాసం వస్తున్నప్పుడు. సో రేపు రాబోయే ఎన్నికల్లో తప్పకుండా అందరి సహకారం నాకు అవసరం ఉంది. అంటే
కడియం శ్రీహరి గారు ఒక 20 సంవత్సరాలు స్టేషన్ గన్పూర్లో ప్రాతినిధ్యం వహించాడు. ఎక్కువ కాలము మంత్రిగా పనిచేశాడు. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా కూడా ఉన్నాడు. డెఫినెట్గా ఆయనకంటూ కొంత పార్టీ పరంగా చేసే వాళ్ళు ఉన్నప్పటికీ ఆయన వ్యక్తిగతంగా ఆయన కొందరు అభిమానులు ఉంటారు. సో వాళ్ళు అవుట్రైట్గా మన కోసం పనిచేయాలి లేదా పార్టీ కోసం పనిచేయాలన్నప్పుడు వివాదాలు మర్చిపోయి పనిచేయాలనే ఉద్దేశంతో ఈ మధ్యకాలంలో వారిని స్వయంగా నేను కలిసి గన్పూర్లో జరిగే కార్యక్రమాలకు రావాలని కోరడం జరిగింది. వారు కూడా ఇప్పటికి 2 కార్యక్రమాలు కూడా రావడం జరిగింది. రేపు 26వ తారీఖు నాడు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు, ఫ్లైఓవర్ బ్రిడ్జి, రోడ్ వైడనింగ్ కార్యక్రమం, R&B రోడ్ ఇట్లాంటి పలు అభివృద్ధి కార్యక్రమాలని వారిని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది పర్సనల్గా పోయి. సో తప్పకుండా వ్యక్తిగతంగా మేము వేరే పార్టీలో ఉన్నప్పుడు రకరకాల విమర్శలు చేసుకున్నప్పటికీ అప్పుడు చేసుకున్న విమర్శలు రికార్డ్ అయి ఉన్నాయి. వాటిని ఇప్పుడు మనం కాదనలేము. అది చరిత్ర. తెలంగాణ ఉద్యమం మమ్మల్ని ఇద్దరిని టీఆర్ఎస్ పార్టీలోకి తీసుకురాడు. నేనేమో త్యాగం చేసి వచ్చాను. నేనే త్యాగం చేసి వచ్చాను గొప్పగా చెప్పుకుంటాను అనుకుంది. మా దగ్గర అప్పటి వరకు విజయరామారావు టీఆర్ఎస్ ఉంటేనేమో ఆయన ఉద్యమ పార్టీ వదిలిపెట్టి అప్పుడున్న అధికార పార్టీలకు పోయాడు. అరూర్ రమేష్ PRP ఉండే నిలబడ్డక్కడి ఆయన ఇంట్లోకి వచ్చాడు. ఆయన త్యాగం చేయలేదు. తర్వాత కడియం శ్రీహరి టీడీపీలో ఓడిపోయిన ఎమ్మెల్యేగా ఉండే, అక్కడ టీడీపీలో ఉండే చంద్రబాబు దగ్గర. ఆ వారు కూడా ఏం త్యాగం చేసి రాలేదు. కానీ నేను అధికార పార్టీలో ఉండి ఎమ్మెల్యేగా ఉండి తెలంగాణ ఉద్యమం కోసం త్యాగం చేసి వచ్చింది ఇప్పుడు చెప్పిన వాళ్ళందరిలో నేను ఒక్కొన్ని. అధికార కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టి తెలంగాణ వస్తుందో రాదో అని తెలిసిన సమయంలో 2011లో రాజీనామా, 12 మార్చిలో ఎన్నికలకు పోయి గెలిచాను, మళ్ళీ 2014 గెలిచాను. అంటే ఉద్యమ చరిత్ర, త్యాగాలు చేసిన చరిత్ర నాకుంది. ఒకవేళ కనుక అవమానాలు జరిగినా కూడా పార్టీని పట్టుకున్న చరిత్ర నాకుంది. అది కూడా ఒక రకమైన త్యాగమే. మా ప్రభుత్వం ట్రాన్స్పరెంట్గా ఉంది చూడండి అని చెప్పిన సవాల్కి జవాబుగా నేను నిలబడ్డాను. ఈరోజు ప్రభుత్వం గొప్పగా పేరు తెచ్చుకునే స్థాయిలో ఉంది. కడిగిన ముత్యంలా నేనున్నాను. అది నా ర్యాంకే దానికి నిదర్శనం. తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా కూడా కేసీఆర్ గారి ఆశీస్సులతో 1,00,000 ఓట్ల మెజార్టీతో గన్పూర్లో టీఆర్ఎస్ పార్టీ నుండి గెలవడం ఖాయం. అందరి సహకారం తీసుకుంటా. కడియం శ్రీహరి సహకారం కావచ్చు, ఇంకా కింది స్థాయిలో వారికి అనుచరులు ఎవరైనా ఉంటే వారి సహకారం కూడా తీసుకుంటున్నాం. ఎందుకంటే లక్ష్యం పెద్దగా ఉంది. 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలవాలనే ఆలోచనతో ముందు పోతున్నాం. సో తప్పకుండా అందరి సహకారాన్ని నేను తీసుకుంటాను. ఇంకొక విషయం గుర్తు చేయాలి మీకు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత కూడా చంద్రబాబే ముఖ్యమంత్రి అవ్వాలి అని కడియం శ్రీహరి కోరిక మీకు గుర్తుందా? ఆయన టీడీపీలో ఉన్నప్పుడు విధేయుడిగా టీఆర్ఎస్లో ఉన్న హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని, కేసీఆర్ గారిని అనేక రకాలుగా అనేక సందర్భాలలో టీడీపీ చంద్రబాబు అనుచరుడిగా అనేక విమర్శలు చేసి ఉండొచ్చు. కానీ ఒకసారి టీడీపీ వదిలిపెట్టి టీఆర్ఎస్లోకి వచ్చినాక అదే స్థాయిలో టీడీపీని మళ్ళీ చంద్రబాబుని కూడా విమర్శిస్తున్నాడు. సో కాబట్టి ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి విధేయుడుగా ఉన్నాడా లేదా అనేది చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తెలంగాణ రావాలి, చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి తెలంగాణకి అని ఆయన కోరిక గుర్తుందా? సో ఆయన అప్పుడు టీడీపీలో ఉన్నాడు. సో టీడీపీలో నేను కాంగ్రెస్లో ఉండి గొప్పగా తెలంగాణ గురించి ఎట్లా మాట్లాడినా, వారు టీడీపీలో ఉండి టీడీపీ తరపున రిప్రజెంటేషను కేంద్ర ప్రభుత్వం దగ్గర పోయినప్పుడు వీరే రిప్రజెంటేషన్ ఇచ్చే క్రమం ఉండే, లెటర్ ఇవ్వడం కానీ అట్లాంటివి. సో ఆ క్రమంలో ఆ పార్టీకి ఒబీడియంట్గా ఉండి తెలంగాణ రావాలి చంద్రబాబు నాయుడు, అది సాధ్యం కాని కోరిక. కారణం ఏంటంటే ఒకసారి తెలంగాణ వచ్చిన తర్వాత చంద్రబాబు ఇక్కడ ఎందుకు ఉంటాడు, అంతే కదా. ఆయన ఆంధ్ర ఆటోమేటిక్గా ఆయన రాయలసీమ చిత్తూరు మనిషి కాబట్టి ఆయన అటు సైడ్ అయిపోతాడు. కాబట్టి ఆ రకంగా ఆ రోజు ఎత్తి ప్రాసాల కోసం అని ఉండొచ్చు. ఇది టాక్ షో విత్ అరవింద్ కొల్లి. ధన్యవాదాలు రాజయ్య గారు, ఆ షోకి వచ్చి సేపు గడిపినందుకు. అరవింద్ కొల్లి గారు చాలా మంచి విషయాలు నాతో చెప్పించారు. కృతజ్ఞతలు.